ఆయన బయట కూర్చున్నాడు, వెళ్ళిచ్చినమ్మా. నేను వెళ్ళనా బోర్డు దగ్గర. తప్పమ్మా, మొగుండు అలా అనకూడదు. మా బంగారు తల్లి కదూ, వెళ్ళిచ్చినమ్మా. తేరగా వచ్చిందిగా, కేక్ మింగు. నీ ముష్టికి ఎక్కువ నీ కుక్కలు కూడా ముట్టవు, నువ్వే మింగి. అయితే నేను కుక్కనా? నీకంటే అదే బెటర్. నిన్ను రాను రాను ఈ పోట్లాట పెరిగి వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోతారేమో అన్న భయం పెరుగుతుందిరా నాలో. నాకు ఆలోచన తడుతుందిరా సీతాపతి. ఏమిటది? నాకెలాగో పాట్నాకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. ఇన్నాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అక్కడికి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతేనే మంచిది అనిపిస్తుందిరా. ఎందుకని? అక్కడ 10 ఏళ్ల పాటు ఉండవలసి వస్తుందిరా. 10 ఏళ్ల ఎడబాటు ఈ పిల్లల్లో ప్రేమను పెంచుతుందిరా. ఎరా ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు, మా దెయ్యం పార్వతి ఎంచక్క ఇవాళ ఊరు వెళ్ళిపోతోంది. గుడ్ బై రా. వదినా, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది వదినా. నువ్వు బాగున్నావా? మంచి ఇల్లే కట్టించావురా. వెరీ గుడ్, వెరీ గుడ్. లోపల రారా చూద్దు గాని. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందిరా. పైన చూద్దు గాని రా. నీ ప్రయాణం సుఖంగా జరగాలని ఇవాళే దేవుడికి మొక్కుకుని 10 కొబ్బరికాయలు కొట్టాను వదినా. విన్నావురా? 10 కొబ్బరికాయలు కొట్టింది. వాటితో కొబ్బరి పచ్చడి, కొబ్బరి కూర, కొబ్బరి పెరుగు పచ్చడి చేసి పారేసింది. దీనికి ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయిందిరా. ప్రతిదానికి దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేయడం. అరే, ఎండ కాస్తే వానొస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, వానొస్తే ఎండ కాస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, పక్కింటో దొంగ పడితే వాడు దొరికితే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, ఎక్కడో ఇరాన్ ఇరాకులో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం ఆగిపోవాలని కొబ్బరికాయ మొక్కుకోవటం, అలా కొట్టిన కొబ్బరికాయలతో పచ్చడి చేసి నాకు పెట్టేయటం. రోజు ఇదే గోలరా. ఇలా కొబ్బరి తిని తిని ఎండు కొబ్బరిలా ఎండిపోయాననుకో. చాలండి, మీరు మరీ చెప్తారు. రారా కూర్చో. రే రావుగా, ఈ పూటకి మా ఇంట్లో చేయగడిగితే కడిగావు గాని రేపు మాత్రం మన భోజనాలు మీ ఇంట్లోనే. మా ఇంట్లోనా? ఈ ఊళ్ళో నాకిల్లు ఎక్కడదరా? నీ ఫ్రెండ్ నేను చచ్చాననుకున్నావా? అవే మాటలరా. మరి నేను ఇక్కడ ఉండి నీకు ఇల్లు చూడకుండా ఉంటానని ఎలా అనుకున్నావురా? అదే, నీకు ఫస్ట్ క్లాస్ ఇల్లు చూసా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. నువ్వు కూడా చూసి ఓకే అంటే రేపే ఆ ఇంట్లో చేరిపోవచ్చు, 4 రోజులు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చురా. వద్దురా. ఏమిటి, ఇల్లు వద్దా? కాదు, నేను ఆ ఇంటిని చూసే ప్రోగ్రాం వద్దు. ఏ? నువ్వు చూసి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూసి బాగుందో లేదో చెప్పడానికి నేనేవండి రా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. దట్స్ ఆల్. సరే రా. ఐ లవ్ ఇట్. ఇక వ్యాపారం మాట్లాడుకున్నాను రా. మన సిమెంట్ వ్యాపారంలో ఈ 10 ఏళ్లలోనూ నీ వాటా కింద దాదాపుగా 10 లక్షలు వచ్చింది. అదిగో ఆ డబ్బే ఇంటికి వాడాను. ఇక సుమారుగా లాభ నష్టాలు, ఖర్చుల పద్దులు అవన్నీ కాగితాల్లో రాశాను. ఒకసారి చూడు. నేను చూడండి. ఏమిటి రాస్కెల్, నీ మీద నాకు పీకల దాకా నమ్మకం ఉంది. దట్స్ ఆల్. అది కాదురా, ఈ వాటాలు, ఈ భాగాలు ఇవన్నీ. నీ వ్యాపారంలో భాగాల సంగతి సరే, 10 ఏళ్ల తర్వాత కలిసాం. జీవితంలో భాగం పంచుకోవాల్సిన పిల్లల గురించి ఆలోచించరేమిటండి? మరి ఈ లెక్కలు డొక్కలు తర్వాత చూసుకోవచ్చు అన్నగారు. లక్ష్మి, ఏదా ఫోటో? ఇదేరా మా సుందరాంగి ఫోటో. ఇదిగోరా మా సుందరవదనుడి ఫోటో. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. వీళ్లకు మన దిష్టే తగిలేలా ఉంది. భగవంతుడా, వీళ్లకు ఎవ్వరి దిష్టి తగలకుండా కాపాడు. మొక్కుకోకు మొక్కుకోకు. నీకు 10 కొబ్బరికాయలు మొక్కుకుంటున్నాను. ఇంకా నీ ఎక్సర్సైజ్ పూర్తి కాలేదా? అవతల ట్రైన్ టైం అవుతోంది, పదవే. వచ్చేస్తున్నానే, ఒక్క నిమిషం. స్టేషన్ కెళ్లే ముందు మనకు పని చేయని రిస్ట్ వాచ్ అంటగట్టిన షాపు వాడి దగ్గరికి వెళ్ళి పోట్లాడాలి. ఎన్నమ్మా, ఎన్న వేణు? ఇదిగో ఈ వాచ్ గుర్తుందా? నువ్వమ్మిందే, పని చేయడం లేదు. ఎప్పుడుతో బీసీ నాటి డొక్కు వాచ్ అంటగట్టావు. తెలుగు తెలియదమ్మా. దిస్ వాచ్ ఇస్ an old wreck. Give me my money back. ఇంగ్లీష్ తెలియదమ్మా. हमें ये नहीं चाहिए भाई, पैसा वापस कर दो. హిందీ తెలియదమ్మా. చంపేస్తున్నావురా నాయన. మాకొచ్చిన భాషలు నీకు రావు,
నీకొచ్చిన భాష మాకు రాదు. తెలుగు తెలియదమ్మా. మాకి పంచేని డొక్కు వచ్చి వద్దు, డబ్బులు ఇచ్చేయి. ఇల్లమ్మా ఇల్లే. ముడియాదమ్మా ముడియాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇతను అమ్మిన వాచ్ పనిచేయట్లేదా? తెలుగువారా? థ్యాంక్స్ అండి. ఇతను మా దగ్గర 1200 తీసుకుని ఈ పంచేని వాచ్నిచ్చాడు. ఇల్లే ఇప్పుడు రిటర్న్ తీసుకోమని మేము ఏ భాషలో చెప్పినా పళ్ళికిలిస్తున్నాడు. என்னையா பாஷை தெரியாதவங்க சொல்லி ஏமாத்துறியா? மரியாதையா அவங்க பணம் திருப்பி கொடுத்துரு, இல்ல நான் உன்னை போலீஸ் பிடிச்சு கொடுத்துருவேன். వేండంగ వేండ పురింజిది పణం తిరిపి కుడుతురువే. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు గాని కనపడకపోయి ఉంటే ఇతను మమ్మల్ని మోసం చేసేవాడు. ఇట్స్ ఆల్ రైట్. సారీ అండి. దొంగ దొంగ నడుస్తున్నారు, ఏమైందండి? ఓ మీరు తెలుగువారేనా? ఎవడో దొంగ మా దగ్గర చాలా మంచి వాళ్ళ నటించి మా కార్ తీసుకుని పారిపోయాడండి. అయితే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం రండి. ట్యాక్సీ రండి. థ్యాంక్స్ అండి. ఎరా నా పెట్టి దొంగతనం చేస్తావా? ఎవడనుకున్నావరా? పోయిட்டு வாங்க. యో అన్న పొన్నుంగ ఎంగయ్యా? నువ్వు కారు తీసుకెళ్తే వాళ్ళు నువ్వు దొంగ అనుకుని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఓర్ని, నీకు తెలుగు వచ్చా? వచ్చు, అన్ని భాషలు వచ్చు. అప్పుడప్పుడు అరే సామాన్లు ఉన్నాయే, నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తావరా? నీ తిక్క కుదురుస్తా. థ్యాంక్ గాడ్ కార్ ఇక్కడే ఉంది. వెరీ గుడ్. இந்தம்மா சாவி. அந்த திருட இந்த ரோட்ல கார்ல போறேன். அப்போ நான் பாத்தி அப்படியே பாஞ்சு நிறுத்திட்டேன். என்ன பாத்தி பயந்துட்டு அவன் கார் இங்கே விட்டுட்டு ஓடிட்டான். అలాగా? ఆ. రాస్కల్ చూడడానికి ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. ఆ వెధవ బుద్ధులు ఏమిటో. అసలు అందులో మీ సామాన్ ఉన్నాయో చూడండి. మై గాడ్, నా లగేజ్ ఇది. ఆ அவனே எடுத்துடுப்பான். అందులో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయండి? నా నెక్లెస్, కెమెరా, బట్టలు అన్ని నా పెట్టెలోనే ఉన్నాయండి. దాదాపు 50,000 ఖరీదు చేసే సామాన్లు ఉన్నాయి దానిలో. 50,000 మురుగా. హైదరాబాద్ చేరడానికి కార్ పెట్రోల్ కి అయ్యే డబ్బులు కూడా నా దగ్గర లేవే. డబ్బంతా పెట్లోనే ఉండిపోయింది. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర 100 ఉంది. ఎలా సరిపోదే? నెవర్ మైండ్, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను, తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. మీ అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఏమండో అమ్మాయి వచ్చింది. డాడీ. హలో మై స్వీట్ హార్ట్, కమాన్ కమాన్. వీళ్ళు గుర్తుపెట్టావా? సీతాపతి మావయ్య, సరస్వతి అత్తయ్యను. బాగున్నావు మావయ్య? రామరా. నువ్వు మెడ్రాస్ ఎక్స్ప్రెస్ కి వస్తావని నేను స్టేషన్కి వచ్చానమ్మా. నువ్వు రాలేదు. నేను వెనక్కి తిరిగి వచ్చి నీ మెడ్రాస్ హోటల్ కాల్ బుక్ చేశాను. దేంట్లో వచ్చావు? చార్మినార్. ఇలా చేతులు ఊపుకుంటూ దిగాం. సామాన్లేవే? తెలుగు దొంగ. అదేమిటి మేము అడిగేది నీ సామాన్ల గురించి. ఏవి? తెలుగు దొంగ. బాగుంది నీ వరుస. మెడ్రాస్ నుంచి ఎవరైనా వస్తే తెలుగు గంగ గురించి మాట్లాడతారు. ఈ తెలుగు దొంగ గోలేమిటి? ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పమ్మా, మాకేం అర్థం కావట్లేదు. భగవంతుడా, పిల్లకు ఏ ప్రమాదము జరగకుండా ఉండుంటే. ఒక్కటి మొక్కుకో చాలు. నీకు 5 కొబ్బరికాయలు కొడతాను స్వామి. అసలు ఏం జరిగిందమ్మా? మెడ్రాస్ లో ఎవడో మాతో తెలుగులో మాట్లాడి మా లగేజ్ అంతా కొట్టేశాడు డాడీ. కట్టుబట్టలతో మిగిలాం. అలాగా? ದೊಂಗ ರಾಸ್ಕಲ್. ಚಿರಂಜೀವ ಸುಖೀ ಭವ. ಏನು ಈ ದಿವಸ ಪೂಜೆ ಮಾಡುತ್ತಾ ಇದೆಯಾ? ಏನು ವಿಶೇಷ? మా పరీక్షలు అయిపోయాయండి. నేను ఇవాళ బయలుదేరి మా ఊరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏమిట్రా మీ శివుడు వస్తున్నాడా? అవునరా, రేపు వస్తున్నట్ట. ఇందాక టెలిగ్రామ్ వచ్చింది. వెరీ గుడ్. అయితే పద కాసేపు ఎల్బో ఎక్సర్సైజ్ చేసి ఆనందిద్దాం. నరుకుతా. నువ్వు ఒకడివి, ఎప్పుడు నరుకుతా నరుకుతా అనే నరకాసురుడు.
చూడు, రేపు ఉదయం 10 గంటలకల్లా మా వాడిని తీసుకుని నేను మీ ఇంటికి వస్తాను. ఆ. పిల్లలిద్దరిని చాలా డ్రామాటిక్ గా కలపాలరా. అలాగే అలాగే. హలో. వీడేరా మా శివుడు. నమస్కారం మావయ్య. ఎంత ఎదిగిపోయావయ్యా, ఇంకా నా కళ్ళల్లో నిక్కర్లేసుకునే శివుడే మెదుగుతున్నాడు. ఇప్పటికీ నిక్కర్లు వేసుకుంటే జనాలు జడ్చుకు చస్తారని వాళ్ళ మీద జాలిపడి మానేశాను. వెరీ గుడ్, మంచి జోకేశావు. నా కూర్చో. రేపతి ఆ, మాట. అమ్మా పారు, ఏమిటి డాడీ? లోపల మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, హాల్లో కూర్చున్నాడు. కాస్త కాఫీ తీసుకెళ్ళిచ్చిరామా? అలాగే డాడీ. కాఫీ. పారు బావా, పారు బావా, పారు బావా, పారు బావా, పారు పారు బావా, పారు బావా, పారు పారు బావా. ఏమండి? పారు. ఏమండి? 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 హలో. హలో. ప్లీజ్ రండి, కూర్చోండి. సారీ డిస్టర్బ్ ఇట్స్ ఆల్ చేసుకుంటున్నాను. రైట్, కూర్చోండి. 1 minute. తీసుకోండి, వద్దండి. ప్లీజ్ తీసుకోండి. ఎలాంటి ఉపద్రవం తీసుకురాని ఇలాంటి ద్రవాన్ని మీరు ఇంతవరకు రుచి చూసి ఉండరు. దీని కాఫీ రంగు, టీ రుచి, పాలవాసన ఉంటాయి. ట్రై చేయండి. మీరు మమ్మల్ని అవసరంలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అవినాష్ గారు. రుణం మన మధ్య అనుబంధాన్ని, రుణానుబంధాన్ని పెంచుతుందని నా ఉద్దేశం. నేను వస్తానండి. ఆగండి, ఇడ్లీ తయారు చేస్తాను, తిని పెడుతురుగాని. ఆ ఇడ్లీకి వడరంగు, దోశ రుచి, ఉప్మా వాసన ఉంటాయా? మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి. వస్తానండి, చాలా థ్యాంక్స్. ఈ దీనుని ఖండించడానికి అప్పుడప్పుడు వస్తానండి. ఓకే, బాయ్. హలో, వెల్కమ్ వెల్కమ్. వీడేరా మా శివుడు. ఎప్పుడో ఇంతప్పుడు చూసావు. నమస్కారం మావయ్య. ఓరి ఓరి ఓరి, ఎంత ఎదిగిపోయావయ్యా, గుర్తే పట్టలేకపోయాను సుమా. రండి రండి. రా బాబు, కూర్చో కూర్చో. చదువు అయిపోయిందా? ఎంబీఏ పూర్తయింది. వెరీ గుడ్. ఎంబీఏ పూర్తయితే ఇంకే, ఏ పెద్ద కంపెనీ వాళ్ళైనా కళ్ళకద్దుకు మరీ ఉద్యోగం ఇస్తారు. మా పార్వతి కూడా మొన్ననే ఎంఏ పూర్తి చేసి ఊరొచ్చింది బాబు. అలాగా? ఏది లోపల ఉందా? పిలుస్తాను, ఓసారి ఇలా రండి. చూసారా, అమ్మాయిని కలవాలని అబ్బాయి తొందరపడుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుంటే చూడాలని నాకు మహా ఉపలాటంగా ఉందండి. త్వరగా చూపించేద్దాం. అలాగే అలాగే, నాకు తొందరగానే ఉంది. రే పతి, చూడమ్మా, మీ నాన్నగారి స్నేహితులు ఎవరో వచ్చారు, హాల్లో కూర్చున్నారు. కాస్త వెళ్ళి కాఫీ ఇచ్చిరమ్మా. నువ్వే ఇవ్వచ్చు కదమ్మా, నేను చదువుకుంటున్నాను. నాకు వంటింట్లో పనుందమ్మా. మా బంగారు తల్లివి కదూ, వెళ్ళిచ్చిరమ్మా. కాఫీ. తెలుగు దొంగ, తెలుగు దొంగ. నువ్వు పార్వతివా? నువ్వెవరివి? శివుణ్ణి, సీతాపతి గారి అబ్బాయిని. నువ్వు శివుడివా? పట్నాల్లో దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నావన్నమాట. నోర్మై, మాట జారావంటే చెంప పగులుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు. నాకనవసరం. నా బట్టలు, కెమెరా, నెక్లెస్ అవన్నీ ఎంత కమ్ముకున్నావు? పిచ్చి పిచ్చిగా వాక్కు. వాటి గురించి నాకేం తెలుసు? నేను మీ కార్ని ఆ కొట్టువాడికి అప్పచెప్పి వెళ్ళాను. కారప్పు చెప్పావు. ఎప్పుడు? సామాన్లు కొట్టేశాక. ఇదిగో, మళ్ళీ సామాన్లు కొట్టేశానన్నావో పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. గతి లేకపోతే అడుక్కోవచ్చు గాని ఇలా దొంగతనం చేస్తావా? చంపేస్తా నిన్ను. ఎవరికే గతిలేంది, నాకా నీకా? నోర్మై, పచ్చి దొంగవి నువ్వు. ఒట్టి అహంకారివి నువ్వు. అమ్మా పారు, బావమ్మా. బావా బండలా? నా లగేజ్ కొట్టేసిన తెలుగు దొంగ ఇతనే డాడీ. ఊరుకోమ్మా, ఏం జరిగిందో శాంతంగా మాట్లాడుకుందాం. ఆవేశపడకు. మావాడు దొంగతనం ఎందుకు చేస్తాడబ్బా? అసలు ఏం జరిగిందో? నువ్వు ఊరుకోనా? ఒళ్ళంతా పొగరు నిండు ఉన్న ఈ మనిషికి నువ్వు సంజాష్ ఎందుకు చెప్పుకోవాలి? ఇదేం చోద్యవర్రా? పెళ్లి చేసుకోవాల్సిన పిల్లలు పెళ్ళా? దీన్నా? అవతల మనిషిని అర్థం చేసుకోవడం చేత కాని ఈ మొండి ఘటాన్ని ఈ జన్మలో పెళ్లి చేసుకోను. నువ్వు నా కాళ్ళ మీద పడ్డా సరే నేను నీ మొహం చూడను. ఆ కర్మ నాకు పట్టదు. నిన్ను చేసుకునే కర్మ నాకు పట్టదు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. చెయ్యి, ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండదు. ఒరే, నా పేరేమిట్రా? మైకేల్ జాక్సన్. నా పేరు నసీరుద్దీన్ కదా. అవుననుకుంటా. ఇలా జరిగింది ఏమిట్రా? అసలు ఇది కళ నిజమా? దూరం వాళ్ళని దగ్గర చేస్తుందని ఆశపడితే మరింత దూరం చేసేసింది వదినా. భగవంతుడా, పిల్లల మధ్య అపార్థాలు తొలగిపోతే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను స్వామి. కొట్టుకోవే.
వంద కాకపోతే 1000 కొట్టుకో. ఆ కొబ్బరి చిప్పలతో పచ్చడి చేసుకుని నీకు. ఇదిగో నాకు పిసరంతా పెట్టిన నీ పీక పిసికేస్తా. మధ్య నా మీద ఎగురుతారేమిటండి? ఇంకెవరి మీద ఎగరాలో తెలియక ఏం చేయనే చావనా. పెట్ట చచ్చినట్టు పెట్ట. ఆ బండిలో వచ్చి ఆడ కూర్చుని అల్లరి పెడతా ఉంటారు. అయ్యో ఒకే తోట కొట్టకాయ బాబు, కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయి. అయ్యో రక్షించండి రక్షించండి. రక్షిస్తున్నాను కదమ్మా. నన్ను కాదు, ఈసారి మా బావని రక్షించండి. బావా ఆడేవడం మీ చేతుల్లో పచ్చడైపోతున్న వాడే మా బావ. అమ్మా ఆహా ఓహో రక్షించండి అని అరవడాలు లేవుగా, ఎందుకలా అరిచావు? ఆ మూడ్ లో ఎక్సైట్ అయిపోయి నాకు తెలియకుండానే అలా అరిచేశాను బావా. ఓహో మూడ్లో ఎక్సైట్ అయిపోయావా? నా తల్లే నీకు మూడ్ వచ్చింది, నా నడు 3 ముక్కలైంది. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసింది బావా. నాకు చాలా ఆనందంగా ఉంది. క్రిస్టి బావా క్రిస్టి బావా జస్ట్ మినిట్ క్రిస్టి, నా ప్రేమకు ట్రస్టీ. బావా ఆ బావా. అమ్ము పేడ ముద్దలా రబ్బరు బంతిలా ఇలా నేలకేసి కొట్టావేంటి క్రిస్టి? ఇదంతా ప్రేమే? ఓసి నీ ప్రేమ తగలయ్యో. బావాలే అమ్ము లే బావా, లేవను జాగ్రత్త. మొత్తానికి హాయ్. ఇవాళ లేచిన వాళ్ళు చాలా మంచిది పార్వతి గారు. రోజు లేవగానే బయట చూసేవాడిని. ఈ రోజు అతను నా మొహం నేనే చూస్తున్నాను. చాలా మంచి జరిగింది. ఏమైంది? ఏమవటం ఏంటండి, మీరు కనిపించారు కదా. చాలా రోజుల తర్వాత కలిసిన మనం హోటల్ ముందు కలిసాం. రండి కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వద్దండి, నాకు కాస్త పని ఉంది. రండి ప్లీజ్. ఓకే థ్యాంక్ పదండి. యూ. కమా. రై బాబుజీ, ఆ, అమ్మాయిని చూసావా? ఎవరమ్మాయి? పార్వతిని, నా పాలిట బ్రహ్మరాక్షసి. ఆ పక్కన ఉన్న కుర్రాడెవరు? వల్లకాట్లో రామనాథం. ఎవడో రాసుకెళ్ళి నాకేం తెలుసు? అబ్బా మధ్యలో నన్ను కొడతావు గురు. కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తుందిరా. రై పదరా, ఎక్కడికి? చెప్తాం పదండి. వేడి వేడి పెసడు తినబోతుంటే లాక్కొచ్చావు ఏంటి గురు అంత అర్జెంట్? అర్జెంట్ గా నాకు అమ్మాయి కావాలి. ఆ? ఈ మాట్లాడినది నువ్వేనా? నీకు కూడా అమ్మాయిలు పిచ్చుందన్నమాట. శివుడు పేరు పెట్టుకున్న కృష్ణుడు అన్నమాట. చా, అది కాదురా రాస్కెల్. ఇందాక పార్వతి నన్ను ఉడికించడానికి ఒక కుర్రాడితో క్లోజ్ గా బిహేవ్ చేసింది చూసావా? అలా పార్వతి కుళ్ళుకునేలా ఓ అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవ్వాలరా. అందుకు నాకు అందమైన అమ్మాయి కావాలి. ఓ అదే, మాతో నాటకాలేసిన అమ్మాయి అవుతుంది గురు. కల్పన అని తనతో మాట్లాడు చూస్తాను. తను ఒప్పుకుంటుంది. కాకపోతే ఆ పిల్లకు బావ ఒకడు ఉన్నాడు. అసాధ్యుళ్లే. చార్మిరాన్ని ట్యాంక్ బండిని రోజుకు 2 సార్లు అమ్మేసి తాగేస్తుంటాడు. వెంకట్రావు అని. హాయ్. నువ్వు తప్పగా నువ్వు ఎక్కేమని వెళ్ళిపోతుంది. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపోయే బాబు ఆపు. వదలయే బాబు వదులు. బస్సు వెళ్ళిపోతుంది. వదలయే బాబు. మీరేం కంగారు పడగండి సార్. ఆయన బస్సు గారేదా హాయిగా వెళ్ళిపోతారు. ఆయన్ని కష్టపడి రెస్ట్ చేసి బస్సుకి ఇచ్చాను కనుక కాస్త గొంతడుపు కూడా రూపాయి అండి. ఏడ్చినట్టుంది. డబ్బులంటే డబ్బులు పెద్ద ఘనకార్యం చేసావని. అదే సార్, కష్టపడి బస్సుకి ఇచ్చాను కదా. బస్సు ఎక్కాల్సింది నేనయ్యా బాబు. ఆయన నన్ను బస్ స్టాప్ లో దించడానికి వచ్చాడు. ఓ పొరపాటు అయిపోయింది బాబు. నెక్స్ట్ స్టాప్ లో మీరు బస్సుకి ఆయన బస్సు దించేయండి. పరిగెత్తండి పరిగెత్తండి బాబు పరిగెత్తండి. మా బావతో మాట్లాడితేనే గాని నేను ఏ విషయం చెప్పలేను బాబుజీ. అదేమిటి కల్పన, మనం కలిసి ఎన్ని నాటకాలు వేసాం. ఎన్నేళ్ల నుంచి మనకు పరిచయం ఉంది. ఇబ్బంది పెట్టే సమస్యలో నేను నిన్ను పడేస్తానా? నువ్వు ఇలా నాటకం ఆడటం వల్ల ఓ యువజంట దగ్గర అవుతుంది కల్పన. అడుగు, బావ వచ్చాడు. హలో బాబ్జీ, ఏంటిలా వచ్చావు? మళ్ళీ ఇంకో నాటం ఉందా? నాటకమే, కానీ ఈసారి స్టేజ్ మీద కాదు,
పార్క్ లో యాక్ట్ చేయాలి. ఓపెన్ ఎయిర్ నాటకం అన్నమాట. అలాంటిదే. బాబ్జీ ఫ్రెండ్ శివకి ప్రియురాలుగా నటించాలట బావా. ప్రియురాలుగా నటించడవా? నోనో, అలాంటి వెదవాక్షలు నేనే. 2000 ఇప్పిస్తాను, ఆలోచించు. 2000? ఒక్క పూట యాక్టింగ్ కి 2000 చూసుకో మరి. అయితే ఓ 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టింది చూడు. అలా అన్నావు, బాగుంది. ఇందా. నువ్వు చెప్పిన వేష వేసేస్తావు, కాస్త వెళ్ళిపో. అదిగో ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి పేరే పార్వతి. నువ్వు బైక్ దిగి అటు వెళ్ళి ఎదురుగారా, సరిగ్గా అమ్మాయి ముందు మనం కలుసుకోవాలి. అలాగే. హాయ్. హాయ్ డియర్. హలో డార్లింగ్, నీకోసం నేను మీటికి వస్తున్నాను. నేను నీకోసం మీ ఇంటికి వస్తున్నాను డియర్. పద, అలా సరదాగా ఇందిరా పార్క్ వెళ్ళి సరసాలు ఆడుకుందాం. ఓకే. రా. వస్తానే డ్రైవర్, ఇంద్ర పార్క్ పోనీ. ఆరింటికి మొదలాయే అనురాగం, ఏడింటికి ఎదురాయే ఏకాంతం. ఆరింటికి మొదలాయే అనురాగం, ఏడింటికి ఎదురాయే ఏకాంతం. 8 కొట్టంగానే ఎదలే సొంతం, 9 మోగంగానే తొలకరి మంచం. గంట గంటకి పెరిగే కాటు ప్రేమలు, పూట పూటకి ఎదిగే కొత్త మోజులు. గంట గంటకి పెరిగే కాటు ప్రేమలు, పూట పూటకి ఎదిగే కొత్త మోజులు. లారారింటికి మొదలాయే అనురాగం, ఏడింటికి ఎదురాయే ఏకాంతం. మూఢమన్నదే లేని ముద్దు వారము, రాహుకాలమే లేని రంధి మాసము. మూఢమన్నదే లేని ముద్దు వారము, రాహుకాలమే లేని రంధి మాసము. శూన్యమాసమే లేని శృంగారవత్సరం, శూన్యమాసమే లేని శృంగారవత్సరం. కసాపిస కౌగిట్లో ఖజురహోత్సవం, కసాపిస కౌగిట్లో ఖజురహోత్సవం. 7 అడుగుల సరిగమలో ప్రేమ షడ్జమం, ఇదో ఉద్యమం. ఆరింటికి మొదలాయే అనురాగం, ఏడింటికి ఎదురాయే ఏకాంతం. నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను. ఏమిటి అల్లరి? అలా నాదా నీదా? 7:30 నుంచి వాడితో కుప్పి గంతులు కప్ప గంతులు వేస్తున్నావు. ఇందాక నువ్వు ఎర్రతోలు పిల్లతో వెర్రి గంతులేదు. వేస్తా. చుంకు చిక్కు చుంకు చిక్కు చుంకు చిక్కు చుంకు చిక్కు. ఇలా వేస్తా. చుం చిక్కు చుం చిక్కు చుం చిక్కు చుం. ఇలా కూడా వేస్తా. ఆ పిల్లకే రంభ. మరే రామాయణంలో పూతకిలా ఉంది. నీలెవరు ఉన్నాళ్లే భారతంలో కుంభకరులాగా. నీ లవ్వర్ నాకేం నచ్చలేదు. నువ్వు ఆ పిల్లతో తిరిగితే నేను ఒప్పుకోను. నీ ప్రియుడు నాకు అంతకంటే నచ్చలేదు. నువ్వు వాడితో తిరిగితే నేను అసలు ఒప్పుకోను. ఇదిగో ఆ నలుపు వాడిని నమ్మకు, నలిపేస్తాడు. జాగ్రత్త. దొంగరకాయ బాబాయ్, ఊరికి వేష వేష. అయ్యో అయ్యో
అయ్యో పట్టుకో గట్టిగా పట్టుకో ఫోన్ దేవుడు అయ్యో 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 దేవా! ఆహా! రక్తము భేదాలు లేకుండా అందరూ కలిసి ఏకగ్రీవంగా పాడుతున్నారన్నమాట. అదో 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 మావయ్య అదో మావయ్య అంటే నువ్వు బాబ్జీవా? అవును, చాలా తబలా కుడిలాగే ఉంది. మరి ఈ వేషం ఏమిట్రా? ఏం చెప్పమంటావు మావయ్య, నా అవస్థ. పాకిస్తాన్ వాడికి కూడా వద్దు ఈ బాధ. నా కథలో ఓ దొంగతనం జరగాలి నాన్న. దానికి ఇన్స్పిరేషన్ కోసం బావని అర్ధరాత్రి పూట ఇలా దొంగలా రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? అయినా ఇదే ఇన్స్పిరేషన్ నీ ముఖం. పాపం పండు లాంటి కుర్రాడు పచ్చడైపోయాడు. ఇంకా కాసేపు ఆగితే కంది పడైపోయేవాడిని. అవును క్రిస్టి, నువ్వు నాకు చెప్పిన ఇన్సిడెంట్ లో వాచ్మెన్ ఎంట్రీ లేదు కదా? మరి వీడెక్కడికి వచ్చాడు? భద్రతే ఇతను పక్కింటి వాచ్మ్యాన్. పక్కింటి వాచ్మెనా? ఏమే, నీ ఇంటి పని నువ్వు చూసుకోవచ్చు కదా. ఈ ఇంటి వాళ్ళు నీకెందుకు? అక్కడే నిలబడు, కదలొద్దు. బాగా కొట్టావు కదా నన్ను, కదలొద్దు, అస్సలు కదలొద్దు. ఇదిగో చూడు బాబు, ఈయన మా బావ. ఇలా రోజుకో వేషంలో దొంగ వెదవలా పిచ్చి చచ్చినోళ్ళ వస్తూ ఉంటాడు. ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించావో జాగ్రత్త. దొంగ గదవలా ఏంటది? పిచ్చి చచ్చినోళ్ళ. పిచ్చి చచ్చినోళ్ళ, వెర్రి పప్పలా, నాకు మహా చెడ్డ సరదా. ఆహా, ఇలా అయిపోయింది నా బ్రతుకు. పెను చీకటాయే లోకం, చలరేగే నాలో శోకం. గుర్తొస్తుంటే నాకు నా కూతురు, మరిగిపోతోంది నా నెత్తురు. కాదంటుందా అది మా మాట, ఉరిచేస్తానివ్వాలే దాని తాట. ఊరుకోరా, చిన్నపిల్లలు, వాళ్ళలో ఉండేది ఆవేశం, మనలో ఉండాల్సింది అనుభవం నేర్పిన సహనం. స్నేహితులం వియ్యంకులం కావాలని ఎంతగానో ఆశపడ్డాం. ఇంకా ఆశకి నీళ్లు వదులుకోవాల్సిందేనంటావా? ఛ, అలా ఎందుకు జరుగుతుందిరా? వెంటనే మంచి ముహూర్తం పెట్టించేసి ఇద్దరిని బతిమాలో బెదిరించో పెళ్లి జరిపించేద్దాం. పెళ్ళే వాళ్ళలో ప్రేమని పుట్టిస్తుందిరా. ఏమంటావు? నిజమేనా? అదొక్కటే మార్గం. వెంటనే ముహూర్తాలు పెట్టించి అటు ఇటు చూసి ఎవరూ లేనప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళని ఒప్పించేద్దాం. ఓకే, ఆ విషయం వదిలి ఇక ఎల్బో ఎక్సర్సైజ్ మొదలెట్టు. మోచేయి బలాన్ని పుంజుకుంటుంది. నా పెళ్లికి ముహూర్తం పెడుతున్నారా? ఇంకో 3 నెలల్లో శుక్రమోక్షం వస్తుంది బాబు గారు. అది పెళ్లికి మంచిది కాదు. అయితే 3 నెలల లోపే చేసేద్దాం. గట్టి ముహూర్తం చూడండి. దంపతులు ఇద్దరు నిండు నూరేళ్లు కలతలు లేకుండా నేను పెళ్లి చేసుకోను. కాపురం చెయ్యాలి అంటే ముహూర్త బలం చాలా అవసరం. మంచి ముహూర్తం చూడండి. ఎవ్వరూ నా వైపు చూడడం లేదు, నా మాట వినిపించుకోవడం లేదు. అసలు నేను ఇక్కడ ఉన్నట్టా లేనట్టా? ఆ ముహూర్తం కూడా చక్కగా పొద్దున పూట ఉండేలా చూడండి శాస్త్రి గారు. అమ్మా, ఈ పెళ్లి ఎవరికి? ఆ శాస్త్రి గారికా? ఏ అర్ధరాత్రో అపరాత్రో ముహూర్తం ఉంటే అందరూ జోగుతూ నిద్ర కళ్ళతో ఉంటారు. అలాగేనమ్మా, ఉదయం ముహూర్తమే పెడదాం. శాస్త్రి గారు, మీ కళ్ళకైనా నేను కనిపిస్తున్నానా లేదా? దివ్యమైన ముహూర్తం పెడతాను కదా. మా ఫ్రెండ్ కొడుకు ఒకటికి చిన్నప్పుడే పెళ్ళయిందిలేండి. ముహూర్తం రాత్రి 3:30కి. రెండింటి దగ్గర నుంచి పెళ్లి కొడుకు కనపట్టలేదని పెళ్లివారు తెగ కంగారు పడిపోతూ ఇల్లంతా వెతికేస్తున్నారండి. ఎక్కడ లేడు. తీరా చూస్తే వంటలు చేయడం కోసం తెచ్చిన పెద్ద గంగాళంలో దూరి నిద్రపోతున్నట్టు ఇక్కున్నాడు. మీలో మీరు జోకులు వేసుకోవడం, నవ్వడం తప్ప ఒక్కళ్ళు కూడా నన్ను పట్టించుకోరన్నమాట. నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. వచ్చే నెల 23వ తేదీ ఉదయం 7:34 అమోఘమైన ముహూర్తం ఉంది బాబు గారు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఏం సరస్వతి? పొద్దున్న ముహూర్తం బాగుంది, అదే ఖాయం చేసేద్దాం. ఇవి సర్వాలంకరణాల నిమిత్తం మా కోడలికి మేమిచ్చే సర్వాభరణాలు బావగారు. అదేమిట్రా, నేను నా అల్లుడికి వరకట్నం ఇవ్వడం పోయి మీరే ఎదురు మాకు కన్యాశుల్కం ఇస్తున్నారు. మన మధ్య వరకట్నాలు కన్యాశుల్కాలు ఏమిట్రా? మా ఇంటికి రాబోయే పిల్లకి మేం పెట్టుకుంటున్న నగలివి. ఏమే? అవునన్నయ్య గారు. తీసుకోరా. ఇది మా అమ్మ మెళ్ళలోని కాసుల పేరురా. ఆవిడ కోడలికి ఇచ్చింది. ఇప్పుడు ఈవిడేమో ఈవిడ కోడలికి ఇస్తుంది. జాగ్రత్త. లక్ష్మి, ఇవి లోపల పెట్టు. రావుదురా. బాగుందిరా, మంచి శుభవార్త చెప్పావు. ఈ శుభ సందర్భంలో మనం ధాతు మార్గంలో ప్రయాణం చేద్దామా? ధాతు మార్గమా అంటే? అదేరా, ఎల్బో ఎక్సర్సైజ్. నరుకుతా. మనం ఇప్పుడు పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నాను రా. పవిత్రంగా ఉండాలి. వచ్చే నెల 23నే ముహూర్తం. తెలుగు దొంగ, ఎన్ని గుండెలు నీకు?
అది తెలుసుకోవడానికి వచ్చావా బుజ్జి? అవునులే, కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళకి అంతకన్నా పెద్ద నాలెడ్జ్ ఎక్కడ ఏడుస్తుంది. చూడమ్మా, ఒక మనిషికి డజన్ల కొద్ది గుండెలు ఉండవు, ఒక్కటే ఒకటి ఉంటుంది, అది కూడా కుడి పక్కన ఉంటుంది. అర్థమైందిగా? ఇక వెళ్ళు. ఆగు. మనం పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావట? నేనా? మన పెళ్లికి ఒప్పుకున్నానా? నీతో ఆ తప్పుడు కొత్త కూర్చున్న రాస్కల్ ఎవడు? ముందు చెప్పు. మీ నాన్న. ఆ, మా నాన్న పాపం, ఆయన ఏదో పొరపాటు పడి ఉంటాడు. పొరపాటేమిటి? మీ నాన్న మా నాన్న ముహూర్తం పెట్టేసుకుని ఇచ్చిపుచ్చుకోవడాలు అవి చేసేసుకుంటున్నారు. నీకా భయమేం అక్కర్లేదు. నేను ఇదివరకే చెప్పానుగా, రోడ్డు మీద అడుక్కు తినే ముష్టిదాన్ని అయినా చేసుకుంటానేమో గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఏయ్ మిస్టర్, నేను చెప్పింది గుర్తుందా నీకు? 90 ఏళ్ళొచ్చి పళ్ళూడిపోయిన ముసలి డొక్కునైనా చేసుకుంటాను గాని నిన్ను మాత్రం చేసుకోను. వెరీ గుడ్, నువ్వు ఆ మాట మీద నిలబడు. నేను ఆ మాట మీద నిలబడతా, కానీ మన పెద్దవాళ్ళు నేల మీద నిలబడ్డా లేదే, పెళ్లికి తొందరపడిపోతున్నారు. ఓ పని చేద్దాం, నాకు అపరచాణిక్యుల ఐడియాలు ఇచ్చే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పెళ్లి ఆపు చేయించడానికి మంచి ఐడియా చెప్తాడేమో, వాడి సలహా అడుగుదాం. తాళం వేసిందే, ఎక్కడికో బయటికి చెక్కేసి ఉంటాడు. హలో, చీనడమై అడుగు తినేవాడివి భుజం మీద చేస్తావా? అలా దూరంగా నిలబడి మాట్లాడు. నేను గురు బాబ్జీని. నువ్వా? ఇల్లు తాళం వేసి ఈ వేషంలో ఏమిట్రా ఇది? అప్పుల గురించేనా? ఇప్పుడు ఈ ఇల్లు తాళం వేసించి దొడ్డి తవ్వకుండా తిరగటం మాత్రం అప్పుల వాళ్ళ గురించే గురు. ఇక ఈ వేషం అంటావా? ఏం చెప్పమంటావు గురు నా ఈ అవస్థ? నాకేమో అప్పు చెయ్యందే రోజు గడవదు, ఆ అప్పేమో నేను పెళ్లి చేసుకుంటే గాని తీరదు. నా పెళ్ళేమో ఏదో ఒక కథల పోటీలో మా క్రిస్టీకి ఫస్ట్ ప్రైజ్ వస్తే గాని జరగదు. మా క్రిస్టీకేమో కథలు రాయటం వచ్చి చావదు. ఎప్పటికది కథ రాసి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి నాకు పెళ్లి జరిగి ఈ అప్పుల్లో నుంచి బయటపడతాడో నాకు అర్థమై కావటం లేదు గురు నా బంద. అమ్మో గుడు, పుట్టు మోగండి గుడు, అమ్మని కూడా అమ్మాని పిలవలేని దౌర్భాగ్యుని గుడు. ఓ పావులా ఉంటే ధర్మం చేయి గుడు. గుడు, పుట్టు మోగండి గుడు, ఆకలేస్తుంటే యాక్షనే తప్ప డైలాగులో చెప్పలేని దౌర్భాగ్యుని గుడు. ఓ పావులా ధర్మం చేయి గుడు, ప్లీజ్ గుడు. థ్యాంక్స్. ఏమండి, ఈయన ఇంట్లో లేరని తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే ఇంట్లో లేనట్టే కదండి. చంపేస్తున్నాడండి బాబు. అప్పులోడా? అవును గురు. రేయ్, సారీ, అవును గురు. చిన్న అమౌంట్, జస్ట్ 500 ఇచ్చాడు గురు. దానికే ఆ కంగారా దరిద్రుడికి. వాడు పైకి రాడు గురు లైఫ్ లో. చచ్చా, నీకు అసలు మెదడు మోకాల్లో ఉందిరా. మోగాడినంటూ మాట్లాడుతూ అడుక్కుంటావా సన్నాసి? అడ్డే పొరపాటు అయిపోయింది గురు. కానీ తమాషా చూసావా, నా మెదడు మోకాల్లో ఉంటే నాకు అప్పించిన గురుడు మెదడు అరికాల్లో ఉంది గురు. ఆ విషయం వాడు కనిపెట్టబడి చూసావా? తను తెలుసుగా, పార్వతి చీకేసిన తాటి టెంకలాగా ఆ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఆ, నీ మొహం ఉందిలే మొలకెత్తిన శనగ్గింజలాగా. రాయ్, మేము చస్తే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. పెళ్లి చేసుకున్నా ఏ లాభం లే. మొలకెత్తిన శనగ్గింజ, నానబోసిన నువ్వు గింజ అని ఒకరి మొహాలు ఒకడు వర్ణించుకుంటూ 100 ఏళ్లు బతికేస్తారు. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ పెళ్లి ఆపాలి, దానికి నీ సలహా కావాలి. ముహూర్తం ఎప్పుడు? ఇంకో నెల రోజుల్లోనే. ఐ సీ. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముందు నేను చెప్పినట్టుగా మీ పెద్దల దగ్గర యాక్ట్ చేసి 3 నెలలు పెళ్లి వాయిదా వేయించండి. ఈ లోపు గట్టిగా ఆలోచించి పక్కగా ప్లాన్ చేద్దాం. ఓకేరా, మా పెద్దవాళ్ళతో చెప్పి మా పెళ్లి 3 నెలలు వాయిదా వేయించాలి, అంతే కదా? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటామని మాటిస్తే ఒక 3 నెలలు ఆగడానికే అలాగే ఆగుతాం. కానీ ఆ తర్వాత మౌఢ్యమి కత్తరి అవి వచ్చేస్తున్నాయి కదండి. సరస్వతి, కలిసి బతకవలసిన వాళ్ళ మనసులు కలవాలే కానీ ఈ మౌఢ్యాలు కర్తరులు ఇవి అడ్డవుతాయా చెప్పు? అది నాన్న కరెక్ట్. అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగాం, విడిపోయి 10 సంవత్సరాలైంది. కాస్త 3 నెలల పాటు దగ్గరగా ఉంటూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే ఆ తర్వాత అన్యోన్యంగా ఉండొచ్చని. అలాగేరా శివ, నువ్వన్నట్టే మేము కొన్నాళ్ళు ఆగుతాం. థ్యాంక్స్ నాన్న. పార్వతిని, మిలిటరీ మామయ్యని, అత్తయ్యని రేపు మన ఇంటికి భోజనానికి పిలుద్దామా? ఏమిటి ఈ మాట అన్నది నువ్వేరా? పార్వతితో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా అని. వెరీ గుడ్, అలాగేరా. అంతకంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది. అలాగే పిలుస్తాను. నేను పార్వతికి ఫోన్ చేసి చెప్తాను. ఏమిటి నువ్వు మాట్లాడతావా? ఫోన్ చేయి, ఫోన్ చేయి. హాయ్ డార్లింగ్. ఏమో తెలుగు దొంగ, ఏం ఫోన్ చేసావు? నీకేం పని పట్టలు లేవా? చీనర్మి, ఆడ రౌడీ. 25 ఏళ్ల నుంచి తెరవని పాత కిటికీ తెరిస్తే వచ్చే దిక్కుమాల సౌండ్ లాంటి దరిద్రపు కొట్టు గొంతు నీది. నీ గొంతు వినడానికి నేనేం ఫోన్ చేయలేదు. నీ గొంతు వినడానికే నేను ఫోన్ చేశాను పారు. మావి చిగురు తిని
పరవశించి కూసే కోయిల స్వరం నీది డార్లింగ్. విన్నావే, డార్లింగ్ అంటున్నాడు. అబ్బో, ఆ ఫేసుకు తోడు కవిత్వం కూడానా? ఆహా, ఎక్కడి నుంచి కాపీ కొట్టావు బాబు? థ్యాంక్ యూ. చూడు, రేపు మీకు పిండాకుడు మా ఇంట్లో పడేస్తాం. లేకి మొహం దాని నువ్వు మీ అమ్మ బాబు ఇక్కడ తగలడండి. అబ్బాయి పార్వతితో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఇవాళ దేవుడికి 6 కొబ్బరికాయలు కొట్టాల్సిందేనండి. పిసిని కొట్టు మొహానివి, నువ్వు మాకు భోజనం పెడతావా? నేను పిసిరి కొట్టునా? పేస్ట్ వేస్ట్ అయిపోతుందని ఉత్తి బ్రష్ తో పళ్ళు తోముకునే మొహానివి నువ్వు నన్ను ఉత్తి బ్రష్ తో తోముకున్నా నీ పళ్ళు ముత్యాల తళతళా మెరిసిపోతాయి డియర్. నా పళ్ళకే ముచ్చాలే, నీవే కోతి పళ్ళు. అసలు నీ ఫేసే మంకీ ఫేస్. అవును డియర్, ఆ బ్యూటిఫుల్ ఫేసే సేమ్ అలాంటి ఫేసే అయిన నీకు లంచ్ ఇస్తుంది. మీరు తప్పకుండా రావాలి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. సీ యూ. బాయ్. స్వామి, నిప్పు నీరులా విరోధుల్లా ఉండే పిల్లల్ని దగ్గర చేశావు. నీ మహిమే మహిమ స్వామి. హలో హలో మై డియర్ బాయ్. రాతయ్య వచ్చేసావా? ఒట్టి బేవర్స్ టైపు. ఎవడ భోజనాన్ని పిలుస్తాడా అని ఎదురు చూడటం, పిలవగానే వచ్చి వాలిపోవడం. నీకన్నా తద్దిన మేమలు బెటర్. నేను మన నాటకాన్ని రక్తి కట్టించడం కోసం వచ్చానే గాని నువ్వు పెట్టే గడ్డి తినడానికి రాలేదు. అంటే నేను గడ్డి పెడతానా? ఎవరైనా వాళ్ళు తినేదే గెస్ట్లకు పెడతారు కదా. మై డియర్ లవ్ బర్డ్స్, మా పతిగాడు మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పాడు. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నీలాగే దరిద్రంగా ఉంది. అవునులే, గొడ్ల పాకలో ఉండే వాళ్ళకి వీటి అందాలు ఏం తెలుస్తాయి. ఇన్నాళ్ళు ఉంది మన మధ్య నెయ్యం. కరెక్ట్. ఇన్నాళ్ళు ఉంది మన మధ్య నెయ్యం, ఇప్పుడు కాబోతోంది అది బియ్యం. రాకూడదు ఎప్పుడు మీ మధ్య కయ్యం. అమ్మో అమ్మో లక్ష్మి, నువ్వు కూడా కవిత్వం చెప్పేస్తున్నావా? కానీ కానీ మీలో సగం అయిందాన్ని, మీ కవిత్వంలో సగం చెప్పలేను. మానస సంచరలే ముద్దుకు మాదే సెంచరిలే. మానస సంచరరే ముద్దుకు మాదే సెంచరిలే. కలసిన జంట కలయిక కోరే కదలదుగా ఘడియే గడియారే. మానస సంచరరే జన్మకు మానని పంచరులే. నఖశిఖి చంపా చెల్లున మోగే అయ్యో పలపే కదనకు కుతూహలమాయే. మానస సంచరరే ముద్దుకు మాదే సెంచరిలే. బాగా బాజా డోలు సన్నాయి సందడులే మన సందిట రేగే. ఆరున్నొక్కటి రాగాలాపన అనురాగంలో తెగ చెలరేగే. ఓహో బాగా బాజా డోలు సన్నాయి సందడులే మన సందిట రేగే. ఆరున్నొక్కటి రాగాలాపన అనురాగంలో తెగ చెలరేగే. సావో బతుకో తేలని సరసం జీవిత భీముని రక్షణ కోరే. మహానస జన్మకు మానని పంచరులే. ఈడు జోడు అందం సందం ముచ్చటగా మన ముద్దులు తోడే. మాటకు
చేతకు పొంతన వీడే మనసులలో మల్లెలు వాడి ఈడు జోడు అందం చందం ముచ్చటగా మన ముద్దులు తోడే మాటకు చేతకు పొంతన వీడే మనసులలో మల్లెలు వాడి పరమహింస ఇది ప్రణయపు నటనల ఎవరికి వారే యమునా తీరే మానస సంచరనే అరెరే ముద్దుకు మాదే సెంచరీలే అయ్యయ్యో కలసిన జంట కలయిక కోరే కదలదుగా ఘడియే గడియారే మహానస సంచరరే ముద్దుకు మాదే సెంచరీలే. హలో పార్వతి గారు, హలో. మీ ఇంటికి వెళ్ళాను. రోజు ఇక్కడే వచ్చి కూర్చోవడం అలవాటండి. మంచి గాలి వేస్తుందని. బై మీ దేవుల ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. అభినందనలు చెప్పేది ఉత్తి మాటలతోనేనా? ఇంకెలా చెప్పాలి? ముద్రతో కూడా చెప్పొచ్చుగా. అవి కొన్నాళ్ళు అయిన తర్వాత ఐ లైక్ యూ పార్వతి గారు. ఐ లైక్ యూ టు. ఐ లైక్ యూ అని ఆడపిల్ల అతి త్వరలో ఐ లవ్ యూ అని తీరుతుంది. పార్వతి ఆ మాట అనగానే మేళతాళాలు మోగుతాయి. మా ఇద్దరి పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం ముద్దు మురిపాలతో మంచి మాటలతో పార్వతి చేత తెల్ల కాగితాల మీద సంతకాలు. ఆ తర్వాత స్టవ్ పేలి పార్వతి దుర్మరణం, నా ముసలి కన్నీళ్ళు. ఆ తర్వాత మనిద్దరి అమెరికా ప్రయాణం. అన్ని సక్రమంగా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి డార్లింగ్. ఈ లోపల శివ అనేవాడు పార్వతిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంటే చస్తే ఆ పని జరగదు. భగవంతుడా, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే, సముద్రాలు ఇంకిపోయినా సరే, ఆకాశం విరిగి నేల మీద పడినా సరే, నేను పార్వతిని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. అవును స్వామి, ప్రళయం వచ్చినా సరే, ప్రపంచం తల క్రిందులైనా సరే, నేను శివని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. విడిపోవడానికి ఇద్దరం ఒకటై నీ దగ్గరికి వచ్చాను స్వామి. మేం మా ప్రమాణాలను నిలుపుకునేలా దీవించు. పూజారి గారు, రోజు రోజుకి మా మధ్య విరోధం పెరిగి పెద్దదవ్వాలని, బదలవ్వకుండా బద్ద శత్రువులా మిగిలిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకటయ్యే ఇద్దరిని ఆశీర్వదించే మంత్రాలే తప్ప విడిపోయే ఇద్దరిని ఆశీర్వదించే మంత్రాలు నాకు రావు బాబు, నేర్చుకోలేదు. మిత్రభేదం. ఎస్, మిత్రభేదం. మీ పెళ్లి సమస్య పర్మనెంట్ గా తీరిపోవాలంటే ఇన్నాళ్ళు మిత్రలాభంలో ఉన్న మీ తండ్రులిద్దరి మధ్య మిత్రభేదం సృష్టించాలి. చా, అది తప్పురా. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళని విడదీయటం పాపరా. అది మాత్రం వద్దండి. ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పండి. నా ఇంకా ప్లానులు లేవు. ఇదే బెస్ట్ ప్లాన్. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే ఇంతకంటే మంచి ఆలోచన లేదు. వద్దు, మా ఇద్దరి తండ్రుల మధ్య విరోధం పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము పెళ్లి చేసేసుకుంటాం అంటారా? మీ ఇష్టం. No! No! మేం పెళ్లి మేము పెళ్లి చేసుకోం. చేసుకో. అది మీ ఇద్దరు కలిసి ఒక్కసారిగా దృఢంగా అలా మాట్లాడారంటే మీ ఇద్దరి మనసుల్లో ఆ కోరిక ఎంత బలంగా ఉందో నాకు అర్థమవుతుంది. ఇంకా మీరేం ఆలోచించకండి. మిత్రభేదం నేను సృష్టిస్తా. మీ నాన్నని బద్ధ శత్రువుని చేస్తా. మా గురిడి నాన్న తెచ్చిన నగలు నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా? ఉన్నాయి. సాయంత్రం వాటిని తెచ్చి నాకు ఇవ్వు. మిత్రభేదం కార్యక్రమం కింద మొట్టమొదటి స్టెప్ సరిగ్గా అలాంటి డూప్లికేట్ నగలు చేయించడం. ఇంకా రెండో స్టెప్ ఆ వెంకటరావుని మిలిటరీ బ్రిగేడియర్ వేషం. రండి, ఏం కావాలి? నేను సర్వీస్ లో ఉన్నాను. ఇది మా నాన్నగారి పుట్టిన ఊరు. అందుకనే ఈ ఊళ్ళో ఓ ఇల్లు కట్టించాలని డెసిషన్కి వచ్చాను. నాకు 1000 బస్తాల సిమెంట్ కావాలి. అలాగే ఇస్తాను, కూర్చోండి. రే మూర్తి, నువ్వు ఈ షాప్ లో బస్తాలు మోసే కూలీవే? అదేమిటి సార్ అలా అడిగారు? నీ ఫేస్ చూస్తే అలా అనిపించింది. క్షమించాలి, నేను ఈ షాప్ లో పార్ట్నర్. ఐ సీ. మీరెందరు పార్ట్నర్స్? నేను నా స్నేహితుడు ప్రతాపరావు అని. అతను మిలిటరీలో మేజర్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ప్రతాపరావు అంటే అదేనండి, కొద్దిగా లావుగా నాన్న తెస్తుంటాడు. వాడు మేజర్ నని చెప్పుకున్నాడా? అదేమిటి సార్, వాడు మేజరే. కాడు, వాడు మేజర్ కాడు. చీట్, ట్రైట్. మిలిటరీలో రేజర్ పట్టుకుని గడ్డాలు చేస్తూ బతికినవాడు. గడ్డాలు చేస్తూ సిపాయిల దగ్గర నుంచి సైనిక స్థావరాల రహస్యాలు తెలుసుకుని వాటిని చైనా వాళ్ళకి జారేసిన దేశద్రోహి. ఆ విషయాన్ని నేనే కనిపెట్టి కోర్టు మార్షల్ చేయించి 8 ఏళ్లు శిక్ష వేయించి ఆ రాస్కెల్ని మిలిటరీ జైల్లో ఉంచి ఈ మధ్యనే విడుదల చేశాం. మీరు చెప్పేది నిజమా? నా డ్రెస్ మీదొట్టు, మీ అడ్రస్ మీదొట్టు, నేను అబద్ధం చెప్పను. జనని వంటి జన్మభూమికి అన్యాయం చేసిన ఆ దౌర్భాగ్యుడు కొట్లో నేను సరుకొన్ను. వస్తాను. గుడ్ బై. అయితే రెండో స్టెప్ బాగా వర్కౌట్ అయిందన్నమాట. మా నాన్న షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయేంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు రా వెంకట్రావు. ఆ పని అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటి చెప్తా.
నువ్వు వెళ్ళి వెంటనే నేను కూడా ఇలా దాక్కోవాలా? వద్దు, ఎత్తక బాబు. ఇవాళ తాళం వేసిందే, వెళ్ళిపోయాడే. అమ్మా, 5 ఏళ్ల క్రితం అప్పించిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు, నోరెత్తారు కదా. వీడు అప్పించి 3 నెలలు అవ్వలేదు, ఆరాటం ఎక్కువ. వీడు లైఫ్ లో పైకి రాడు, సుంఠ. ఎంతకాలమైనా అలా అప్పులు వాళ్ళని తప్పించు తిరుగుతావురా? మా క్రిస్టియన్ అవలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి, అది నేను పెళ్లి చేసుకునే వరకు నాకు ఈ తిప్పలు తప్పవు గురు. సరే, ఆ తర్వాత ప్లాన్ ఏంటో చెప్పు. థర్డ్ స్టెప్, నువ్వు వేషం వెయ్యాలి. ఏమిటి అలా చూస్తున్నావు? వద్దులేండి బాబు. వద్దేమిటి అలా తొంగి చూస్తున్నావు ఏమిటి అని అడుగుతున్నాను. పెద్దోరి విషయాలు ఇట్లా నలుగురికి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ బాబు, ఆ ఈది మలుపులో ఉన్నారు చూసారా బాబు, మిలిటరీ ఆయన. అవును, మేజర్ రావు గారు. సీతం ఆరు మిలిటరీలో మా బార్బర్ పని చేసేవారండి బాబు. ఆడేదో తప్పు చేస్తే సెట్ చేసి ఉద్యోగం ఓడబెరికి ఈడకి తోలేసినారంట బాబు. ఇప్పుడు ఆరు ఈదినే వస్తారు కదా, ఓ పాలారిని కలిసి ఇంత డబ్బు మీరు ఎట్టా సంపాదించారో మొక్క అడుగుదామని ఇక్కడ కూకున్నాను బాబు. మేజర్ గారు మిలిటరీలో బార్బర్ పని చేసేవారా? ఏమిటే పొద్దునే సారా పట్టించావా ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అయ్యి బాబోయ్ బాబోయ్, నా పొది మీద ఉట్టండి, అంత పెద్ద అబద్ధం నేను ఎందుకు ఆడతాను బాబు? నిన్న క్రాపింగ్ చేస్తా అంటే ఆయన స్నేహితుడు సీతాపతి గారే సొయాన నాతో చెప్పారు. సీతాపతి గారు చెప్పారా? ఆయ్, అయితే నిజమేనా ఏమిటి కొంపతీసి? హనుమంతరావు గారు, ఇప్పుడే ఓ విచిత్రమైన విషయం విన్నాను. ఏమిటి లాయర్ గారు? దగ్గరికి రండి చెప్తాను. అలాగా? ఇప్పుడే ఓ తమాషైన విషయం తెలిసిందిరా. మన క్లబ్ మెంబర్ ప్రతాపరావు లేడు, మేజర్ అని చెప్పుకుంటాడు చూడు, అతనే. అతను నిజంగా మేజర్ కాదట, మిలిటరీలో రేజర్ పట్టుకుని బతికిన బార్బర్ అట. నిజం రా, ఈ విషయం ఆయన స్నేహితుడు సీతాపతే స్వయంగా చెప్పాడట. ఏం కూసావురా? ఏం కూసావు? మధ్య నన్ను కొడతారు సార్. ఈ విషయం మీ స్నేహితుడు చెప్తేనే 10 మందికి తెలిసింది. కావాలంటే ఆయన అడగండి. అడుగుతాను, ఊరుకుంటానా? ఈ ఫోన్ నాకే ఉంటుంది నాన్న, ఓ ఫ్రెండ్ చేస్తాను. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు మావయ్య. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు ఆ రాస్కెల్ సీతాపతి గడు నన్ను ఇంత బదనాం చేస్తాడా? నేను మిలిటరీలో బార్బర్ అంటాడా? కనపడిన ఈడియట్. బార్బర్స్ నైఫ్ తోనే వాడి పేక కోసి వాడి రక్తాన్ని ఎలా తాగుతాను? ఇదంతా వాడు చేస్తున్న ప్రచారమే, సందేహం లేదు. వాడు నేను ఒకే గదిలో ఉంటూ చదువుకునేప్పుడు వాడికి జ్వరం వచ్చి లంకణాలు చేస్తే 15 రోజులు కంటి మీద కునుకు లేకుండా వాడికి అడ్డమైన చాకరీ చేశానే. లేచే ఓపిక లేని స్థితిలో వాడు మంచంలోనే అన్నీ చేస్తే వాడి గుడ్డలు ఉతికిన వాడినే నేను. అలాంటి నన్ను హే మిత్రద్రోహి సీతాపతి! ఎక్కడికి నాన్న? ఏమిటోరా, నన్ను మా రావుగాడు పిలిచినట్టుగా అనిపించింది. ఒక్కసారి వాడి ఇంటికి వెళ్ళి చూసొస్తాను. మావయ్య ఇంట్లో లేడట. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక పార్వతి కోసం ఫోన్ చేశాను, తను చెప్పింది మామయ్య ఏదో పార్టీకి వెళ్ళాడట, రాత్రి 2 దాకా ఇంటికి రాడట. పార్టీకి వెళ్ళాడా? రాస్కెల్, నాతో చెప్పకుండా ఒంటరిగా వెళ్ళటం కూడా మొదలెట్టాడనమాట. పక్కనే లేకపోతే ఆ విధం ఎక్కువ తాగేస్తాడరా. వాడికి సీసా మూత తీయటమే తప్ప పెట్టడం చేత కాదురా, అదే నా బాధ. ఈ ప్లేట్ తీసేయి. అదేమిటండి? తీసేయి. నేను చూస్తాలే నాన్న. సీతాపతి వచ్చాడా? హలో హలో, రాంగ్ నెంబర్.
నేను ప్రతాపరావు మాట్లాడుతున్నాను. మీ నాన్న ఉన్నాడా? రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? మీ స్నేహితుడు సీతాపతిరావు గురించి మీకు ముఖ్యమైన రహస్యం చెప్పాలండి. ఏమిటది? ఆయన ఈ మధ్య బాగా తాగి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. ఆయనకి తాగుడు అలవాటు చేసిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఎవరు? ఆ వ్యక్తి ఉండే ఇంటి అడ్రస్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి. సారీ, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. సీతాపతి అని ఆయన ఇక్కడ ఉంటారని ఎవరో చెప్తే. రండి, ఇది వారిలే. మీరు? నేను వారి భార్యని. మీరు చెప్పేది సిమెంట్ షాప్ ఓనర్ సీతాపతి గురించేనా? అవునండి, వారి గురించే. రండి, కూర్చోండి. మీరు మేజర్ ప్రతాపరావు గారు అనుకుంటాను. అవును. మీకెలా తెలుసు? మా వారు ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు. మీరు చాలా మంచి స్నేహితులని, మిమ్మల్ని ఎంతో పొగుడుతూ ఉంటారు. ఆయన రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చారు. ఇప్పుడే మీరు వచ్చే ముందే బయలుదేరి వెళ్లారు. ఈ నగలు మొన్నే మా వారు చేయించారు. ఇది మా అమ్మ మెళ్ళలోని కాసుల పేర్రా. ఆవిడ కోడలికిచ్చింది. ఇప్పుడు ఈవిడేమో ఈవిడ కోడలికి ఇస్తోంది. ఆవిడ తీసుకెళ్తున్నారు ఎక్కడికండి? ఏమండి? ఇవన్నీ గిల్టు నగలండి. వీటిలో ఒక్కటి కూడా మంచిది లేదు. సీతాపతి! ఏమిట్రా గావు కేకలు? ఇల్లు ఎగిరిపోయేలాగా? రా 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 రా. నిన్నంత ఏమైపోయావురా? సభాష్! నేను నిన్నడగవలసిన ప్రశ్నని నువ్వు నన్ను అడుగుతున్నావా? బాగుందిరా. అదేమిట్రా, 24 గంటల సేపు నేను చూడకపోతే నాకేమిటో వెళ్తిగా అనిపించిందిరా. ఇప్పుడే పూజ అయ్యాక మీ ఇంటికే బయలుదేరదాం అనుకుంటున్నా. ఇంకా చాలించరా నీ నటన. ఇన్నేళ్లు ఈ విషంతో నిండిన నవ్వుని, మోసంతో నిండిన ఆప్యాయతని నిజమని నమ్మి చాలా నష్టపోయానురా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నిజమే మాట్లాడుతున్నానురా. నా కళ్ళకు కప్పిన నీ మంచితనపు మంచుతరని చీల్చుకుని ఇప్పుడు నీ అసలు రంగు చూడగలుగుతున్నాను గనకనే నిజం మాట్లాడుతున్నాను. నువ్వు అభిమానం నటిస్తూ నా కూతురికిచ్చిన నీ ఆభరణాలు ఇవ్వు. ఇవాళ నువ్వెందుకో చాలా ఆవేశంలో ఉన్నావురా. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఇది మా అమ్మ మెళ్ళోదని, ఆవిడ పేరు మీదుగా ఇంటి కోడలికి ఇస్తున్నామని చెప్పి మరి నీకు ఇచ్చాను. దీన్ని ఇలా విసిరి కొట్టడం నీ తాహత మనిషికి భాగ్యం కాదురా. గిల్టు నగల్ని పెట్టుకునే కర్మ మాకేం పట్టలేదు. గిల్టు నగల? అవును. ఇప్పుడే వీటినన్నింటినీ గిల్టు రాయి మీద పరీక్షింపజేసి వచ్చాను. అవన్నీ గిల్టు నగలేనని తేలింది. ఇవి గిల్టు నగరాలు అవుతారా? నేను ఇచ్చిన అసలు నగలే. నోరు ముయ్యరా నమ్మక ద్రోహి. మరే రావు, నాకు చిన్న కథ గుర్తుకొస్తుందిరా. పొదల చాటు నుంచి వస్తున్న శబ్దం విని అదేదో క్రూర జంతువు అనుకుని రాముడు వేసిన బాణం ఒక పాల పెట్టెకి తగిలిందిట. నేల కొరుకుతున్న ఆ పెట్టెని రాముడు తన చేతుల్లోకి తీసుకొని నిమురుతూ అడిగాట, నేను బాణం వేయక ముందే ఎందుకు అరవలేదు అని. అప్పుడు ఆ పెట్టందిట, శ్రీరామ, నన్నెవరన్నా బాధిస్తే నా దేవుడు ఆ రాముడికి చెప్పుకునేదాన్ని. ఆ రాముడే నా మీదకు బాణం ఎక్కువ పెడితే నేనెవరికి చెప్పుకోనయ్యా అని. అలా నాకు బాధ కలిగితే నీకు చెప్పుకునేవాణ్ణి. నువ్వే నా మనసును బాధిస్తే నేనెవరికి చెప్పుకోనరా. అరే, నాకు నువ్వు, నీకు నేను తప్ప మనిద్దరికి ఈ ప్రపంచంలో ఎవరున్నారా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నేను నమ్మక ద్రోహిలా కనిపిస్తున్నానా? నువ్వు భగవంతుని నమ్మవు, నేను నమ్ముతాను. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను రా, నాలో అణుమాత్రమైన ద్రోహ చింతన లేదురా. నేను ఎలాంటి వాడో నీకు తెలియదురా.
అతి చిన్న స్థితిలోంచి అదృష్టం వల్ల నీ సహాయం వల్ల అంచెలంచెలుగా ఇప్పుడే స్థితికి చేరుకున్నవాడిరా. అదే అదృష్టం అందరం ఎక్కిస్తే నీ బుద్ధి నేను బురదలోకి లాగుతోందిరా. వద్దు, మాట మిగలకు, మర్యాద కాదు. నీకు నాకు మర్యాదలేమిట్రా, నీతి తక్కువ వెధవ. ఏమో ఎవరికి తెలుసు, నేనేమన్నా లెక్కలు చూశానా? సిమెంట్ వ్యాపారంలో నన్ను మోసం చేసి ఎన్ని దొంగ లెక్కలు రాశావు. మా అమ్మ నగలని అబద్ధం చెప్పి గిల్టు నగలు మాకిచ్చి అసలు నగలు నువ్వు ఉంచుకుంటున్న ఉంపుడు గత్తికిచ్చిన వాడివి ఎంతకైనా తెగించగలవులే. ఏం కూసావురా? నేను ఇప్పుడు గట్టి అబద్ధాలాడడానికి ప్రయత్నించు. అమాయకురాలైన నా చెల్లెలికి అన్యాయం చేసి నువ్వు ఉంచుకున్న నీ నీ ముద్దుల ముండని నీ కళారా చూశాను. రావు, మితి మీరు మాట్లాడుతున్నావు. ఎవరా మితి మీరు మాట్లాడింది? నువ్వా నేనా? నేను మిలిటరీలో బార్బర్ పనిచేసేవాడిని 10 మందితో అంటావా? అది నేనన్న మాట కాదు, విన్న మాట. ఇప్పుడు నీ కుచ్చిత బుద్ధిని చూస్తుంటే నేను విన్న మాట ఉన్న మాట అనిపిస్తోంది. రాస్కల్, నన్ను ధర్మయ్య, నీ చల్లటి నవ్వు వెనక ఇంత నల్లటి మనసుంది అనుకోలేదురా. ఇక నాతో స్నేహం చేసే అర్హతను కోల్పోయావు. ఇవాటితో మన ఇన్నేళ్ల స్నేహానికి తెరపడినట్టే. తక్షణం నా గడప దాటు. పూర్ణం దదాతి మదవ్యో సారీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి సమ్రాజిం చ విరాజిం చ భృష్టేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్త్రిజాముఖేతయామసే మానోహింసేర్జాతవేధోగానస్వం పురుషం జగదో అభివ్రతఘ్నాగహి సృజా మా పరిపాతయ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి సూరజః. విజయం సిద్ధించేలా నన్ను ఆశీర్వదించండి పితాశ్రీ. నా నోటికి బ్రాందీ విస్కీ కంపెనీల అడ్రస్లే తప్ప ఇటువంటి దీవెలు అవి రావు తల్లి. ఆశీర్వదించండి పితాశ్రీ. మెక్డెవల్ కంపెనీ ఓనర్తో సుఖంగా బతుకమ్మా. ఈ నా నవల్ని మంచి శకునం చూసి ఉత్తర దిశగా పయనించి అచ్చటి నుండి తపాలా పెట్టెలో వేసిరండి పితాశ్రీ. ఈ పితాశ్రీ గోలేమిటమ్మా? టీవీ మహాభారత్ హ్యాంగ్ ఓవర్ పితాశ్రీ. ఆ క్యాసెట్ ఇప్పుడే చూశాను. ఇప్పుడు నేను ఎలాగో మన బారుకి వెళ్తున్నాగా, అక్కడ ఉన్న పోస్ట్ బాక్స్ లో పడేస్తానులే. వలదు పితాశ్రీ, మన బార్ దగ్గరున్న తపాలా పెట్టెలో వద్దు. గుడి వద్ద నుండే పవిత్రమైన తపాలా పెట్టెలో పడవేయుడు. అలాగే. పాపిష్టిదాన్ని నేనే నా నోటితో అన్నాను వదినా. ఆ రోజు మా పార్వతిని తీసుకుని మీ ఇంటికి వచ్చిన రోజు గుర్తుందా వదినా? ఇన్నాళ్ళు ఉంది మన మధ్య నెయ్యం, ఇప్పుడు కాబోతోంది అది బియ్యం. రాకూడదు ఎప్పుడు మీ మధ్య కయ్యం. మా పక్క వాళ్ళ అమ్మాయికి సూడిదలిస్తుంటే పేరంటానికి వెళ్ళాను వదినా. ఆ సమయానికి నేను ఇంట్లో ఉండుంటే వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని మరీ బతిమాలుకునేదాన్ని. జరిగిన దానికి మనమే ఇంత కుమిలిపోతున్నామే. పెళ్లి చేసుకోబోయే జంట మా పార్వతి మీ శివుడు ఎంత బాధపడుతున్నారో పాపం. కలుసుకోని దిక్కులం కరిగిపోని చుక్కలం విడిన ప్రేమ చిక్కులం అసలు బలపు హక్కులం. కలుసుకోని దిక్కులం కరిగిపోని చుక్కలం విడిన ప్రేమ చిక్కులం అసలు బలపు హక్కులం. కొత్త కొత్త ప్రేమికులకు బాల శిక్షలం స్వేచ్ఛాకాశాన ఎగిరే ప్రేమ పక్షులం. కొత్త కొత్త ప్రేమికులకు బాల శిక్షలం స్వేచ్ఛాకాశాన ఎగిరే ప్రేమ పక్షులం. కలుసుకోని దిక్కులం కరిగిపోని చుక్కలం విడిన ప్రేమ చిక్కులం అసలు వలపు హక్కులం. अरे यार कहाँ तेरी आम्या म्या, प्यार किया तो डरना क्या, अरे यार कहाँ तेरी आम्या म्या, अरे मेरे दिल इसको दिया,
मेरे दिल तूफान में दिया, प्यार किया तो डरना क्या? अरे यार कहाँ तेरी आम्या म्या। ఎండలు కాసేదెందుకురా, గుండెలు మండే తందుకురా, గుండెలు మండేదెందుకురా, ప్రేమలు పండే తందుకురా, ప్రేమలు పండేదెందుకురా, పెద్దలు ఏడ్చే తందుకురా, బుద్ధులు వచ్చే తందుకురా, మన ముద్దులు తీర్చే తందుకురా, కలుసుకోనే దిక్కులం, కరిగిపోలే చుక్కరం, విడిన ప్రేమ చిక్కులం, అసలు వలతో హక్కులం. హంగామా తొలి ప్రేమ ఇక లొంగామా వీలునామా, హంగామా తొలి ప్రేమ ఇక లొంగామా వీలునామా, స్వార్థానికి చిరునామా, స్వార్థానికి చిరునామా, ఈ సంఘానికి ప్రేమ చీమాదోమ, హంగామా తొలి ప్రేమ ఇక లొంగామా వీలునామా, హంగామా తొలి ప్రేమ ఇక లొంగామా వీలునామా. प्यार सलाम प्रेम प्रणाम लव ललाम, अनारकली देवदास पार्वती सलीम, जानकी दौलती प्यार महाम, प्यार सलाम प्रेम प्रणाम लव ललाम, अनारकली देवदास पार्वती सलीम, जानकी दौलती प्यार महाम, मेरा प्यार महान, मेरा प्यार महान, मेरा प्यार महान, मेरा प्यार महान, मेरा प्यार महान. ఎంతసేపు మందు కొట్టలేదు కనుక పార్టీ ఇస్తున్నాను. ఇచ్చే 300 ఇచ్చేయమ్మా, ఇచ్చి అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు ఒకడని నేనే బేవర్స్ గాడిని. నా దగ్గర డబ్బు అడుక్కునే పరమ బేవర్స్ గాడి నువ్వు. అందుకలే బా ఓకే. అయితే నేను ముచ్చెలాండ్రీ ముచ్చాలండ్రికా ఎందుకు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ, ఆ మిలిటరీ డ్రెస్ మళ్ళీ అద్దె తీసుకుని ఆ వేషంలో సీతాపతి ఇంటికి వెళ్ళి జరిగిందంతా వద్దు చెప్పేస్తా. వద్దు వెంకట్రావు, అలాంటి ప్రోగ్రాములు పెట్టుకోక. సాయంత్రం రా, శివరెడ్డికి డబ్బులు ఇస్తా. తప్పకుండా ఇస్తా. తప్పకుండా ఇస్తానయ్యా బాబు. రంకు మగడా వెళ్ళిరా. మళ్ళీ మాట తప్పకూడదు. తప్ప దీపావళి ప్రత్యేక సంచికి వచ్చిందే, కొన్నావా? సరే, ఆంధ్రదేశంలో ఎవడన్నా వీక్లీలు కొంటాడండి? ఎర్రివాడ పక్కింటి వాడ చూసిస్తానని కొట్టుకొచ్చేసా. నేను చూసిస్తా వెళ్ళు. సాయంత్రం వస్తా. తప్పకుండా రా బాబు, వెళ్ళు. కథల పోటీలో ప్రథమ బహుమతి కుమారి పి వరలక్ష్మి, విజయవాడ. ఊరు నాయనోయ్, ఈ విషయం మా క్రిస్టికి తెలిసిందంటే ట్యాక్సీ వేసుకుని విజయవాడ వెళ్ళి కృష్ణలో దూపిస్తుంది. మా పెళ్లి అవదు, నా అప్పు తీరదు. ఎలారా దేవుడు. హలో, హలో, ఇటు వచ్చారండి. ఈ ఆర్గనైజర్స్ మా నాన్నగారి ఫ్రెండ్స్ అండి, ఆయన తరఫున వచ్చాను. ఓ ఐ సీ. ఇప్పుడు మన సమావేశంలో పాల్గొనడానికి మద్రాసు నుంచి వచ్చిన వర్తకులు శ్రీ ఆర్ముఖం గారు ప్రసంగిస్తారు. பெரியவர்களே, தாய்மார்களே, எல்லோருக்கும் வணக்கங்கள். ఇప్పుడు మనం అదన్నమాట. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అదన్నమాట. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే అదన్నమాట. ఇప్పుడు మనం అందరం అదన్నమాట. అంచేత సెలవు. అమ్మో!
అమ్మో, అయ్యో ఆ! అయ్యో అమ్మో. నీ వల్ల చేయని తప్పుకు నేను మాట పడవలసి వచ్చిందిరా. నీ మూలంగా దొరలా బతికే నా మీద దొంగననే ముద్ర పడిందిరా. నీ ముఖానికి దండ ఒకటి. రాస్కెల్. చంపేస్తాను. బాబోయ్. రాస్కెల్. నేను కాపాడుతుంగా. ఏయ్! రాస్కెల్. ఏమైంది ఎందుకలా అతను కొడుతున్నావు? వీడెవడో గుర్తుందా నీకు? మద్రాసులో పంజైన వాచ్యమైన వెధ వీడు. అవును నిజమే. రై చెప్పరా, ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు, లేకపోతే చంపా. చెప్పు. అమ్మా, ఆ రోజు ఎవడో దొంగ ఈయన పెట్టి తీసుకుని పారిపోతే ఈయన మీ కారు తీసుకుని వెళ్ళి వాడిని పట్టుకుని పెట్టి తెచ్చుకున్నారమ్మా. కారు నాకు అప్పగించి పెట్రోల్ ఖర్చుకి డబ్బు కూడా నాకు ఇచ్చారమ్మా. నేనే మీ కారులో సామాన్లని దాచేసి అబద్ధం చెప్పానమ్మా. నన్ను క్షమించమ్మా. నిజమా? ఒట్టమ్మా, ఆ మురుగుని మీద ఒట్టు. ఒక్కొక్కసారి మనల్ని మన కళ్ళు చెవులు కూడా మోసం చేస్తాయి పార్వతి. ఎదుటి మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క క్షణం నిజానిజాల గురించి ఆలోచించడం వివేకవంత లక్షణం. ఆ వివేకం విచక్షణ లేక నన్ను దొంగనన్నావు ఆ రోజు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలిసిందా? రాయ్ పదరా పోలీస్ స్టేషన్కి. ఒక్కొక్కసారి మనల్ని మన కళ్ళు చెవులు కూడా మోసం చేస్తాయి పార్వతి. ఎదుటి మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క క్షణం నిజానిజాల గురించి ఆలోచించడం వివేకవంత లక్షణం. ఆ వివేకం విచక్షణ లేక నన్ను దొంగనన్నావు ఆ రోజు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలిసిందా? ఈ కాగితాలు వీక్లీలో అతికిస్తానంటావా? అవును మావయ్య, కృష్ణకు ప్రైజ్ వస్తే నా బాధలన్నీ తీరిపోతాయి. లేకపోతే ఇంకో కథకి ఇన్స్పిరేషన్ అంటూ నా చేత అంకచండాల ప్రవేశాలు వేయించి బాధిస్తుంది, నలుగురు చేత బాధిస్తుంది. నిజమేలేరా, ఒరిజినల్ గా ప్రైజ్ వచ్చిన కథ కాగితాలు చింపేసి ఈ కాగితాలు అతికిచ్చేసి పాపం పిచ్చి పేరుకు ముద్ర పడుతుంది. ఏమిటి నా కథకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది? నీకు ప్రైజ్ వచ్చింది, నీ పంతం తీరింది గనుక ఇక నువ్వు బావను పెళ్లి చేసుకోమ్మా. చేసుకుంటాను నాన్న, బావని పెళ్లి చేసుకుంటాను. వెంటనే ముహూర్తం పెట్టించండి. థ్యాంక్ యూ కృష్ణ. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది బావా. వాయో నీ ఆనందం తగలయ్యో. నాన్న, నాకు బహుమతి వచ్చిన సందర్భంగా నలుగురిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. శివుడికి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, అందుకే రాలేదు. ఈ లోపు మన పార్టీ మొదలు పెడదామా? కానివ్వండి. అలాగే బేరే వీడుస్తున్నారే ఉంటారా? నువ్వు పిలిచావా? లేదు మావయ్య, వెంకట్రావు గారు మధ్యాహ్నం నన్ను డబ్బులు ఏమైనా పట్టుకుంటే మాటల సందట్లో సాయంత్రం పార్టీ ఉందన్నాను. అంతే వాలిపోయాడు, వాళ్ళని నెట్టేసుకుని. ఏమిటి ఇంకా పార్టీ స్టార్ట్ కాలేదా? ఇది టీలు కాఫీల పార్టీ. నీకు కావాల్సిన మంది ఇక్కడ దొరకదు. ఉన్నదే తాగుతాం, మనకు అభ్యంతరం లేదు. పార్వతి గారు, ఈయన వెంకట్రావు. ఈ అమ్మాయి కల్పనని మాతో పాటు నాటకాలు ఇస్తుంది. ఇది వరకు చూశాను. మన మిత్రమేత కార్యక్రమంలో సీతాపతి గారికి ఇలాగా నటించింది ఈ అమ్మాయి. ఏయ్, ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, చేతులు పైకెత్తు, పైకెత్తు, చేతులు జాగ్రత్త. బాగున్నారా? ఛీ, సిగ్గులేదు నీకు? కొడుకును ప్రేమిస్తూ డబ్బు కోసం వావి వరసలు వదిలేసి ఆ కొడుకు తండ్రికి భారీగా నటిస్తావా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఒక కిరాయి నటిని. సీతాపతి కుంకుడు కథగా ఎలా నటించానో అలాగే శివకి ప్రియురాలుగాను నటించాను. నిజంగానా? అవును పార్వతి గారు, కేవలం మిమ్మల్ని ఉడికించాలనే ఉద్దేశంతోనే మా శివుడు కల్పనతో అంత చనువుగా మెలిగాడు. మొన్న మంచి పార్టీ ఇచ్చామా, థ్యాంక్స్. అదే ఉందండి, చిన్న పార్టీ. ఎంత మంచి మనసున్న దాన్ని నీకు అన్యాయం జరగకూడదమ్మా. చాలా ఘోరం. ఏమైంది ఇప్పుడు? నీ వాళ్ళే నీకు వెన్నుపోటు పడిచారమ్మా. వెన్న పెడుతున్నట్టు నటిని కళ్ళు పొడిచారు. అంటే అంటే అవసరాలు ఉన్నాయి, ఓ 200 ఇస్తే నీకు సంబంధించిన ఓ రహస్యం చెబుతాను. తెస్తానుండండి. ఆ. మంచినీళ్ళు. ఇదిగోండి, తొందరగా చెప్పండి. అది నీకు కథల పోటీలో ప్రైజ్ రాలేదమ్మా. అదేంటండి, నాకే వచ్చింది. నేను కళ్ళారా చూశాను కూడా. ఆ మ్యాగజైన్ నా దగ్గర ఉంది, చూడండి. మందు తల్లి మీద ఒట్టు. కావాలంటే ఆ వీక్లీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. హలో, వంట ఆఫీసా? అవునండి. చూడండి, మొన్నటి దీపావళి కథల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? వరలక్ష్మి గారికి. వరలక్ష్మికా? మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. కృష్ణవేణి కదా? కాదండి, వరలక్ష్మి గారికి. వరలక్ష్మికేనా? ఇప్పుడైనా నమ్ముతావా? హరిశ్చంద్రుడు నాటకంలో వేషం వేసిన వాడిని అబద్ధం చెప్పను. మా బావ నాన్న ఎంత మోసం చేశారు. కృష్ణ 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 కృష్ణ, దారిలో మంచి కేక్ షాప్ పంపిస్తే నీకు ఇష్టమని తీసుకొచ్చా. తీసుకో.
థ్యాంక్స్ బావా. కేకులు వాడే పద్ధతి ఇది కాదనుకుంటాను కృష్ణ. ఇంకాపు తల్లి, నీ మొహం నాకు చూపించుకో. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నేనే సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. లేదు, నేను ఈ మోసాన్ని సహించలేను. వచ్చే దీపావళి కథల పోటీకి ఇప్పటి నుంచే కథ రాయడం మొదలు పెడతాను. ఏ భవ బావా, నాకు ఇన్స్పిరేషన్ కావాలి. నా కథ చేపలు పట్టే వాళ్ళ కథ. చేపలు పట్టే వాళ్ళ కథ. వమ్ము, చచ్చింది గొర్రె. నీ వెళ్ళొస్తాను ఉషా. చాలా థ్యాంక్స్ పార్వతి. మా పెళ్లి గురించి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చావు. ఇట్స్ ఆల్ రైట్. వస్తానండి. మంచిదండి. ఏమైంది డ్రైవర్? ఏమోనమ్మా, ఒక్క నిమిషం చూస్తా. ఏమండి, కారు బాగా అయ్యేంత వరకు ఇలా వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఈ ఫోటో అందులో ఉన్నది మా వారు. ఆయన వ్యాపార పని మీద హైదరాబాద్ లో హోటల్లో ఉంటారు. 10 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. మీ పెళ్లి ఎన్నాళ్ళైంది? 6 ఏళ్ళైంది. వీడు మా బాబే. రాస్కల్! ఓ లక్షణమైన భార్యకి భర్తవి, ఒక బిడ్డకి తండ్రివి అయ్యుండి ఇంకో ఆడదానితో సరసాలాడుతూ నన్ను మభ్యపెట్టి నాతో ప్రేమ నటిస్తావా? భర్తనేమిటి, తండ్రినేమిటి? ఏమిటి పార్వతి గారు మీరు మాట్లాడేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఈ పాప నా చెల్లెడు. దీని పెళ్లి గురించే చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నా. నోర్మై దౌర్భాగ్యుడా! కామంతో కళ్ళు మూసుకుపోయి అన్నా చెల్లెలనే పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేయకు. ఆడదంటే ఆట బొమ్మనుకునే నువ్వు ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నీ మీద ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. వదలండి! లేవండి!
లోపల స్టిచెస్ వేస్తున్నారు. ఆయనకు బాగా రక్తం పోయిందమ్మా, వెంటనే రక్తం ఎక్కించాలి. నేను ఇస్తాను డాక్టర్ గారు. సారీ అమ్మా, మీది ఏ పాజిటివ్, పేషెంట్ ఓ నెగిటివ్. ఆ గ్రూప్ బ్లడ్ మీ దగ్గర లేదా డాక్టర్? మా దగ్గర లేదమ్మా, బ్లడ్ బ్యాంకుల్లోనూ పెద్ద హాస్పిటల్స్ లోనూ ఉండొచ్చు. మీరు వెంటనే ఆ బ్లడ్ తెప్పించి ఏర్పాటు చేయండి, లేకపోతే మనిషి దక్కపోవచ్చు. నేను తెస్తాను డాక్టర్. చివరికి అపోలో హాస్పిటల్ నుంచి. పదేంటికి డాడీ, ఈ రక్తం ఎక్కించకపోతే శివ బతకడు. చావని, అది నీకు అనవసరం. డాడీ, దానమైనా సాయమైనా అందుకోవడానికి అవతల వ్యక్తికి అర్హత ఉండాలి. నా శత్రువు కొడుకు నాకు శత్రువే. వాళ్ళ గురించిన ఆలోచన నీకు అనవసరం. పదా. ప్లీజ్ డాడీ, ఈ బాటిల్స్ హాస్పిటల్లో ఇచ్చేసి వచ్చేస్తాను. అవతల బావ చావు బతుకుల్లో ఉన్నాడు డాడీ. ఈ రక్తం ఎక్కిస్తే వాడు బతుకుతాడా? అవును డాడీ. ఇటీ డాడీ, ఆ బాటిల్ కూడా ఇటీ ఇగో. డ్రైవర్, పద. డాక్టర్ గారు. ఓ నెగిటివ్ కదమ్మా? అవునండి. బేబీ, పద. అర్హత లేని మనుషుల గురించి అంతగా ఆరాటపడకూడదు. ఎవరికి అర్హత లేండి? మాకా? నిజానికి నా ముందు నిలబడే అర్హత నీకు లేదురా. ఏమండి? నువ్వు సరస్వతి, నీ కూతురు వల్లే మా వాడి స్థితికి చేరుకున్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తిరిగే పిల్లాడు ఇలా ప్రాణాయ పరిస్థితిలో పడ్డాడంటే దానికి కారకులు మీరురా. వాదనలు అనవసరం. నా విరోధులకి నా కూతురు సాయం చేయడం నాకు ఇష్టం లేదు. పారు, పద పదం. నేను రాను. వచ్చి తెరాలి. సైలెన్స్ ప్లీజ్. కమా. మీ స్నేహితురాలు పార్వతి గారు మిమ్మల్ని తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. మీ రక్తం బాగా పోయిందంటే ఆవిడ తన రక్తం ఇస్తామన్నారు. కానీ మీ గ్రూప్స్ ఒకటి కాకపోవడం చేత అది కుదరలేదు. పాపం ఆవిడ కష్టపడి ఊరంతా తిరిగి మీ గ్రూప్ బ్లడ్ తీసుకొచ్చి ఇచ్చారు. Oh God. ఎక్కడికి? నిన్నే అడిగేది. ఇంత రాత్రిపూట బయలుదేరావు, ఎక్కడికి వెళ్దామని? బావ దగ్గరికి. వీల్లేదు. ఇంకా నువ్వు వాడిని కలిసినా వాడితో మాట్లాడినా చంపేస్తాను నేను. నా చిన్నప్పుడేమో బావతో కలిసి తిరగమని ప్రాణం తీశారు. ఇప్పుడేమో బావని కలిస్తే ప్రాణం తీస్తామంటున్నారు. నా బతుకంతా మీ ఇష్టమేనా? నా మీద, నా మనసు మీద నాకేం అధికారం లేదా? మాటలు నేర్చావే నువ్వు. నువ్వు మాటల్లోకి దిగితే నేను చేతల్లోకి దిగ్గలను. రైట్. అయ్యో, అదేమిటండి? గడప దాటబోతున్న ఈ ఇంటి పరువుని గదిలో పెట్టి తాళం వేస్తున్నాను. నువ్వు ఈ తలుపు తీస్తే నా తల తీసినట్టే. హలో బావా, గంట నుంచి నీకోసం ఫోన్లో ట్రై చేస్తున్నాను. అలాగా, అందుకే ఎంగేజ్డ్ గా ఉంది. నాకు నిన్ను వెంటనే చూడాలనుంది బావా. మా డాడీ నన్ను గదిలో పెట్టి తాళం వేశారు. అలాగా, నేను ఇప్పుడే వస్తాను. చినుకు చెర విడిచింది చిలిపి కోయిలా, చీకటి తెర తెరిచింది చిగురు వెన్నెలా, ముసుగులోని యవ్వనాల గుద్దులాటకి మూగనోము పట్టి ఉన్న ముద్దులాటకి, కలిసి మెలిసి చెప్పేద్దాం టాటా టాటా టాటా. చినుకు చెర విడిచింది చిలిపి కోయిలా, చీకటి తెర తెరిచింది చిగురు వెన్నెలా, కుకు కు 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 కు.
ఆగో. రే సీతాపతి, ఇక నుంచైనా నీ కొడుకుని హద్దుల్లో ఉంచుకోకపోయావంటే ఈ రూపంలో కూడా మిగలడు. టేక్ కేర్. నాయనా శివ, రే శివ, అయ్యో శివ. ఇదేమిటండి? శివ, నాన్న, శివ, అన్నం పుణ్యం ఎరుగని అమాయకుడు నా బిడ్డ మీద చేయి చేసుకున్న రాక్షసుడు ఎవరండి? రే రావు, రా బయటికి. ఇవాళ నువ్వు నేను తెలుసుకోవాలి. రా. నా ఒక్కగానొక్క కొడుకుని కొట్టి చంపించి నాలో గర్భశోకం రేపడానికి ప్రయత్నిస్తావా? నిన్నికి బతకనివ్వనరే. గడప దాటిన ఆడపిల్లకి, గీసి పడేసిన అగ్గిపుల్లకి విలువ లేదురా. నా ఇంట్లోకి ప్రవేశించి నా కూతుర్ని ఎత్తుకుపోయి నా ఇంటి పరువు ప్రతిష్టల్ని తాడిలోతు గొయ్యి తీసి కప్పెట్టాడు నీ కొడుకు. అందుకే వాడికి దేహశుద్ధి చేయించాను. ఒక్క చెయ్యి ఎప్పుడు మోగదు, ఒక్క పెదవి ఎప్పుడు పలకదురా. నీ కూతురు ప్రమేయం లేకుండానే మా వాడింత చేశాడంటావా? ఆ మాత్రం ఇంగితం లేకుండా పశువాడిని పశువును బాధినట్టు బాధిస్తావా? అంతగా బాధిస్తావా? అందుకే నువ్వన్నా దేహశుద్ధికి వడ్డీ కట్టి నిన్ను దివంగతుడు చేయడానికి వచ్చాను. కానీరా, రేపటికి మన ఇద్దరిలో ఎవడో ఒక్కడే బతుకుండాలి. కానీ కాల్చు, కమాన్. అన్నయ్య గారు, ఏ ఆడదైనా కోరుకునేది సుమంగళిగా వెళ్ళిపోవాలని. నాకు ఆ అదృష్టాన్ని వరమివ్వండి అన్నయ్య. ముందు నా ప్రాణాలు తీయండి, మీకు దండం పెడతాను. అన్న చేతుల్లో కన్ను ముయ్యడం ఎందరి ఆడబడుతులకు అందే అదృష్టం అన్నయ్య. బతికిపోయావురా. గెటౌట్ అనే మాట నాకు తెలుసురా. కేబడిలు ఆ మాట అనగలిగిన అనని సంస్కారం నాది. వెళ్ళిరా. 4 రోజుల్లో నా కూతురు పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఆ పెళ్లి విందు భోజనంలో తేరగా వచ్చి తినే వెధవల మధ్య కనిపించు. వెళ్ళు. నీ కూతురు పెళ్లి నువ్వు జరిపిస్తే నేను చేతులు ముడుచు కూర్చోనరా. అదే చోట అదే ముహూర్తానికి నీ కళ్ళు కుట్టేలా నీ కూతురు కంటే అందగత్తి అయిన ఓ అతిలోక సుందర మేళలో మా వాడి చేత 3 ముళ్ళు వేయిస్తా. ఆ పెళ్లిలో విందు భోజనం తాలూకు ఆకులు పడే చోట అడుక్కు తినే వాళ్ళ మధ్య చూస్తానరా నిన్ను. వస్తా. అయితే మీ ఇద్దరు పెళ్లిళ్ళు వేరే వాళ్ళతో అవుతాయన్నమాట. అవునరా, అదే నా బాధ. ఇప్పుడు మేము పెళ్లి చేసుకు తీరాలన్న నిర్ణయానికి వచ్చాం. అవునండి, ఎలాగైనా మా తండ్రుల్ని కలిపేసి మా పెళ్లి జరిపించండి. మిత్రభేదం క్యాన్సిల్ చేసి మిత్రలాభం క్రియేట్ చేయాలరా. ఆహా, కష్టం గురు. ఏమిటి కష్టం? ఏదైనా ఒక వస్తువుని పగలగొట్టడం తేలిక గాని అతికించడం కష్టం. అలాగే ఇద్దరు కలిసిన వాళ్ళని విడగొట్టడం తేలిక గాని విడిపోయిన వాళ్ళని కలపడం మహా కష్టం. రాయ్, నేను అభిమన్యుడు పునర్జన్మను గురు. ఆ జన్మలో పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే నేర్చుకున్నాను. ఈ జన్మలో స్నేహితుడిని విడగొట్టడం మాత్రం నేర్చుకున్నాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11 ఏళ్లు ఒకే సెల్లో కూర్చుని తపస్సు చేసిన కేడీ స్వామి అనే ఋషి నాకు ఈ విద్యను ఇంతవరకే నేర్పాడు. రాస్కల్, అన్నదమ్ములు లాంటి ఇద్దరు మంచి స్నేహితులను విడదీసే చెత్త ప్లాన్ చెప్పి ఆ తప్పు మాతో చేయించి ఇప్పుడు వాళ్ళ కలపడం చేత కాదని చెప్తావా? ఓహో అమ్మా, ఆహా, ఓహో, మజా, మహామజా, ఆహా. అప్పులోళ్ళు కొట్టిన దాని ముందు దెబ్బలు ఒక లెక్క నాకు. కొట్టా కొట్టుగా ఈ బాడీ నీది. కొట్టు కొట్టు. చెయ్యి, నిన్ను కొడితే నాకు శ్రమదండగరా రాస్కల్. పార్వతి, పద. గుడు, పిచ్చి పిచ్చి దెబ్బలు తినే చాకలి పంట లాంటి మనిషిని గుడు. ఓ పావలా ఉంటే ధర్మం చేయగుడు. ఇవాళ కూడా తాళం వేసింది. పిచ్చి సన్నాసి, అప్పిచ్చి దానికి వడ్డీ కూడా ఇచ్చెళ్తుంటాడు. ఏమిటి, ఈ నాటకం అంతా మీరు నడిపించారా? వాళ్ళు విడిపోయేలా చేసింది మీరా? ఏదో చిన్నతనం వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని ఊహించక ఈ పొరపాటు చేశాం. అసలు మేమిద్దరం దగ్గర అవుతామని పెళ్లి చేసుకోవాలని అనుకుంటామని ఊహించక ఆ పిచ్చి పని చేశాం మమ్మీ. అఘోరించలేకపోయారు? ఉన్నవాళ్ళు తిని కూర్చోక ఇవా మీరు చేయాల్సిన పనులు? ఇద్దరు మంచి మిత్రులను విడదీసి పాప మూట కట్టుకున్నారా మీరిద్దరు? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో సలహా చెప్పండి. హరిహరాదులు దిగొచ్చి మధ్యవర్తులుగా వ్యవహరించినా మళ్ళీ వాళ్ళిద్దరూ కలవర్రా.
అంత ద్వేషం పెంచేస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా? నాకొక్కటే ఆలోచన తోస్తుంది బాబు. ఏమిటది? మీరాడిన నాటకంలో పనిచేసిన మనుషులను తీసుకొచ్చి వాళ్ళ నోటితోనే జరిగింది చెప్పిస్తే కాస్త వాళ్ళ పట్టు సడలొచ్చు. అలాగే అత్తయ్య, వాళ్ళు ఇక్కడ వాళ్ళే, వెంటనే వాళ్ళని పిలిపిస్తాను. వాళ్ళని పిలిపించడం పెద్ద ప్రాబ్లం కాదు గురు. ఆ ఒరిజినల్ నగలు పెట్టి ఎక్కడుంది? నా దగ్గరే భద్రంగా ఉంది. కల్పన వాళ్ళ ఇంట్లో ఉంచితే ఆ వెంకట్రావు గారు గాజు అమ్ముకుని 2 రోజులు, నెక్లెస్ అమ్ముకుని 4 రోజులు తాగేస్తాడని భయవేసి నా దగ్గరే ఉంచాను. వెరీ గుడ్. నగలన్నీ వేసుకున్న కల్పనని బ్రిగేడియర్ వేషంలో వెంకటరావుని నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి తీసుకురావాలి. చూసిన సినిమా ఇంకోసారి చూడాలంటే మళ్ళీ డబ్బులెట్టి టికెట్ కొనాలా లేదా? అలానే వేసిన వేషం ఇంకోసారి వేయాలంటే నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిందే. అలాగే వెంకట్రావు, నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఈ మిలిటరీ డ్రెస్ వేసుకుని కల్పన ఈ నగలు పెట్టుకుని పెళ్లి మండపం దగ్గరికి వచ్చి జరిగిందంతా నాటకమని మీరు అలా వేషాలు వేసుకుని అబద్ధం చెప్పారని చెప్పాలి. అలాగే. లేకపోతే అన్యాయంగా ఓ జంట విడిపోతుందయ్యా. ఇదిగో ఇంకా నువ్వు వాళ్ళ తాటానికి వీల్లేదు. తాగకుండా ఉండాలంటే ఇంకో 500 ఎక్స్ట్రా అవుతుంది, పర్లేదా? అలాగే ఇస్తానయ్యా నక్షత్ర కూడా. కల్పన, ఇదిగో నగలు పెట్టా, ఇదిగో మిలిటరీ డ్రెస్. లోపలికి త్వరగా డ్రెస్ వేసుకోండి. అప్పు తీసుకుని 4 రోజులైంది. తప్పించి తిరుగుతావు. నా బాగా ఎప్పుడు తీరుస్తావు? రేయ్, నన్ను పట్టుకుని రేయ్, చావురా, చావు, చావు. 5 ఏళ్ల క్రితం నుంచి 3 నెలల క్రితం వరకు రకరకాల కాలాల్లో అప్పిచ్చిన మహారాజులే నోరెత్తలేదు. 4 రోజుల క్రితం వాడివి ఇంకా పురిటికం పైన వదలలేదు. నడువీధిలో నా కాళ్ళని పట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ అప్పు కాలమెంతరా రాస్కెల్. అవును, అసలు నీకు ఎంత ఇవ్వాలయ్యా? నేను 500 ఇవ్వాలి. అది అంత చిన్న మొత్తం కాబట్టి తీర్చడానికి సిగ్గేసి ఆగిపోతున్నాను. ఓ పని చేస్తాను, నువ్వు 500 ఉంటే ఇచ్చే, టోటల్ 1000 రూపాయలు రప్పిస్తాను. కొట్టాను, సరదా కొట్టాను. 500 ఇచ్చి తప్పించుకుపోయాడు. ఆ ఏడుపేమిటి? ఏమైంది? ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? బావ నన్ను కొట్టి నగలు పెట్టి తీసుకుని దొడ్డిదాను పారిపోయాడు. ఏమిటి, వెంకట్రావు పారిపోయాడా? అవును గురు, ఆ మిలిటరీ డ్రెస్ తీసుకొని పారిపోయాడు. నాకేం చేయాలో తోటకి నీ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాను. అలాగా, పద. తాళం వేసింది. కల్పన ఏమైంది? ఎవరు కావాలి బాబు? ఈ ఇంట్లో ఉండే ఆవిడ. వాడు బావేమో నగలెత్తుకుపోయాడు బాబు. ఆ బాధలో నిద్రమాతలు ఎక్కువగా మింగేసింది. కళ్ళు దాలేస్తే మేమే ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించొచ్చాం. అలాగా, ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశారు? కల్పన, 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 కల్పన. సిస్టర్, ఈ అమ్మాయికి ఎంతసేపట్లో స్పృహ వస్తుందో చెప్పగలరా? ఇప్పుడెప్పుడే రాగండి, చాలా టైం పడుతుంది. ఆదివారం వచ్చేసింది. ఇవాళే పెళ్లి. నువ్వు ఇప్పుడు వచ్చి నగలు పోయాయని ఆ పిల్లకు స్పృహ రాలేదని చెప్తే ఎలారా? ఆ వెంకట్రావు కోసం ఊరంతా గాలిస్తూనే ఉన్నావమ్మా. ముహూర్తానికి 1 గంట ముందు దాకా నీ కోసం చూస్తాను బావా. అప్పటికి నువ్వు రాకపోతే నేనే విషయం మింగి చచ్చిపోతాను తప్ప ఇంకొకరిని చేసుకోను. పారు, అవి మాటలే. అక్షరాలు అన్నంత పని చేసి తీరుతాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. 600 సరే ఆ వెంకట్రావు గారిని పెళ్లి పందిట్లోకి తెచ్చి తీరతాను. ఆ పనిలో మేమందరం నీ వెనుకుంటాం గురు. నువ్వు వెంటనే పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి పెళ్లిని వీలైనంత అదే గురు, ఆ పని నాకు వదిలే. కృష్ణవేణి, నువ్వు ఆసుపత్రికి వెళ్ళి కల్పనకి ఎలాగైనా స్పృహొచ్చేలా చేసి కళ్యాణ మండపానికి తీసుకురావాలి. అలాగే, డాక్టర్లు వదలకపోయినా కిడ్నాప్ చేసైనా సరే తెస్తాను. మూర్తి గారు, మీరు ఫోన్ దగ్గరే ఉండి ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ ఫోన్ చేసి ఆ వెంకట్రావు గారి జాడ కనుక్కోవాలి. అలాగే బాబు. ఈలోగా నేను వాడి కోసం ఊరంతా గాలిస్తాను. హలో, బారు ఓనర్ గారేనా? అవునయ్యా, నేనే. మీ బార్ ఎప్పుడు తెరుస్తారు? ఇవాళ ఆదివారం కదయ్యా, తెరవం. అంటే ఈ రోజంతా తెరవరా? ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. రెండోదిని గారు, మా అబ్బాయి మీ అమ్మాయిల పెళ్లి విషయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను వదిన గారు. రెండోదిని గారు, మా అమ్మాయి మీ అబ్బాయి పెళ్లి విషయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చామండి. ఇదిగో, నీ పేరు కల్పన? అవును. ఇంతవరకు ఒక్కరు రాలేదు. మీరు అంతేనా? అంటే 4 రోజులు సంపాదించడానికి కళ్ళు ఎత్తి పీకెత్తాయి. అది నీ తప్పు కాదు. ఓయ్, అదంతా నడమంత్రం చేది. నేను ఓయ్ కాళిదాసుని, మీ ఆవిడ మేనమావన్ రా. అప్పుడు నీ పిల్లప్పుడు చూసాలే కులసా. రండి రండి, సరస్వతిని పంపిస్తాను, కొంచెం దూరం నుంచి మాట్లాడండి.
కూర్చోండి బాబాయ్ గారు, కూర్చోండి. ఈ పెళ్లికి మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. కూర్చోండి. బావా తెచ్చావా? స్పృహలో ఉందా? లేదు, బండ్లో నిద్రపోతుంది. రా చూద్దు గాని. ఎవరి పిల్ల? అదేంటి బావా, కల్పన కదా? కల్పన నా పిండా కూడా. ఎవరిలో పార్సల్ చేసి తెచ్చావు నువ్వు? నన్ను కోపడతావేంటి బావా? రూమ్ నంబర్ 5లో ఈ అమ్మాయే ఉంది. కల్పన వేరే రూమ్ కి మార్చడం కనుకోవద్దు. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకుని వచ్చేయడమే, ఆటో మాట్లాడుకుని అనుకుంటూ. సర్లే, ఈ అమ్మాయిని వదిలేసి ఈసారి కల్పన తీసుకొస్తా. త్వరగా రా, అతను ముహూర్తం టైం అవుతుంది. హలో, హైదరాబాద్ పోలీస్ స్టేషన్. ఓ నగలమూడతో వెంకటరావు అనే వ్యక్తిని మీరు ఏమన్నా అరెస్ట్ చేశారా? లేదా? థ్యాంక్ యూ. ఉప్పల్, బరకత్పుర, తర్వాత సికింద్రాబాదు, మహంకాళి. హలో, అవునయ్యా, ఎవరు కావాలి? ఇవాళ ఆదివారం సెలవు, రేపే తెరిచేది. వీడెవడరా బాబు? పడుకోమ్మా నా తల్లి. తిరుపతి కొండంత బరువు ఉన్నావు. నిన్ను మోసుకొచ్చేసరికి నా గూడ లాక్కుపోయాయి. ఇంకెవరితోనన్నా నీ పేరు కల్పనని చెప్పావో చంపేస్తాను జాగ్రత్త. అమ్మో, చీ 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 చీ. ఈ కాలం పిల్లలకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోయింది. అవతల ముహూర్తం టైం మీదకి వచ్చి పడుతుంది. ఏడే వీడు? వాళ్ళ స్నేహితులు పిలవడానికి వెళ్ళాడని చెప్పాను కదండి. ఏం పిలవటం వాడి మొహం? ఇప్పుడా? ఇంకా రాలేదుగా? రాకపోవడం ఏమిటండి, ఇందాకే వచ్చేసాడుగా. ఏడు వచ్చాడా? ఆ. ఏంటి మరి వాడు? మంగళ స్నానం చేస్తున్నాం, అదిగో ఆ పక్కన ఉన్నాడు. ఆహా. మీరు ఒకసారి వెళ్ళి ఆ పురోహితుడితో మాట్లాడండి. వెళ్ళండి. అలాగే. కొంప మునిగిందయ్యా బాబుజీ. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ పెళ్లి కొడుకుగా నటించాలి. ఆపద్ధర్మ పెళ్లి కొడుకుగానా? ఆ. అంటే ఇప్పుడు నేను ఏం ఇలా రా, చేయాలి? ముందు కూర్చో కూర్చో. అమ్మయ్యా, ఆపద్ధర్మ పెళ్లి కొడుకు అంటే ఇలా వాటర్ పోస్తారా? మాట్లాడగా ఆయన వస్తున్నారు. త్వరగా స్థానాలు కానీ వాళ్ళే, అవతల టైం అవుతుంది. అలాగే అలాగే. ఇలా ఇరుక్కుపోయానేంటండి బాబు? ఉన్న పళంగా ఈ స్నానాలు ఏంటి, ఈ గొడవ ఏంటి? ఒరే శివుడు, తొందరగా రారా. గోపాల్పేట. అబ్బా. హలో, ఎవడ్రా అది? బార్ ఓనర్ గాడివేనా? అవును. నువ్వెవరు? నీ పేరేంటి? అది నీకు అనవసరం రా. బార్ ఎప్పుడు తెరుస్తావు చెప్పు. రేపటి వరకు తీయను తీయను తీయనంతే. అమ్మయ్య, రేపటిదా తీవదా? శబాష్. అబ్బా, ఈ జగటగాడెవర్రా బాబు? చంపేస్తున్నాడు. రామగోపాలపేట. ఏం బాబు, ఎక్కడైనా? లేదు మూర్తి గారు, ఊరంతా గాలించాను, ఎక్కడా కనపడలేదు. ఏమిటండి, ఏమైంది? వాడెవడో పొద్దుట్టించి 20 సార్లు ఫోన్ చేసి షాప్ ఇప్పుడు తెస్తారు, షాప్ ఇప్పుడు తెస్తారని సతాయిచ్చేస్తున్నాడు. పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. అబ్బా, నేను కనుక్కుంటాను, ఉండండి. హలో, ఎవరండి? బార్ ఓనర్ గాడివేనా? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ బార్లోంచే. ఆ? రాత్రి నేను మీ బార్లో బాత్రూమ్ లోకి వెడితే మీరు నన్ను చూసుకోకుండా బార్ మూసేసి తాళాలేసిపోయారు. నీ పేరు? గాలి వెంకట్రావు, ద ఫేమస్ ఆర్టిస్ట్. రాత్రి నుంచి వాడు మీ బార్లోనే ఉన్నాడట. బార్లో ఉన్న సీసాలని తీరుబడిగా ఖాళీ చేసినట్టున్నాడు. ఫోన్లోనే కంపు కొడుతున్నాడు రాస్కల్. అమ్మో, సీసాలన్నీ ఖాళీ చేసేటనా? ఊరి వీణ్ణంటించా ఎవడట వాడు? ఎవడా? గాలి వెంకట్రావు. మూర్తి గారు, వాడే మనకు కావాల్సిన వెంకట్రావు. మన బార్లోనే ఉన్నాడట. ఒళ్ళో బిడ్డలు పెట్టుకుని ఊరంతా వెతుకుతాం, పదండి. పొరపాటున నేను ఇటు వచ్చానండి. నేను కూడా శివుడితో పాటు వెళ్తే బాగుండేది. ఉష్ణ అంటారేంటండి? మాట్లాడుకో, ఇప్పుడు వస్తాను. మనసు బాగోలేదు, అలా వెళ్ళండి మేస్టర్. వామ్మో వాయ్యో, వీడు నా కొంప ముంచేశాడండి బాబు. సీసాలన్నీ ఖాళీ చేశాడు. సీసాలు ఖాళీ చేయటమే కాదండి, వంటలు కూడా చేసుకుని మింగినట్టున్నాడు. నా దీపం ఆపేశాడు సొంట. ముందు వీడిని స్పృహలోకి తీసుకురావాలి మూర్తి గారు. పట్టు అయితే. వెంకట్రావు, లేవయ్యా. నన్ను లేపకండి, నేను కట్టకపోతాన్ని కవిత్వం రాస్తా. నా కత్తి వామ్మో. కత్తా? తుప్పు పడితేను పదును పెట్టుకు రావడానికి పాకిస్తాన్ పంపించాం. ముందు లే లే అమర్రా, లే లే.
అమ్మ బాబోయ్, కొంప మునిగింది. ఏమిటయ్యా ఏమైంది? అక్షంతలు పంచుతుంటే మంగళసూత్రం ఎవరో లాగేశారండి అయ్యా. మంగళసూత్రం ఎవరు లాగేస్తారయ్యా? సరిగ్గా వెతుకు. అమ్మా తల్లి, మంగళసూత్రం ఎవరు తీశారో ఇచ్చేయండి అమ్మా. అబ్బా లేవయ్యా బాబు, చంపుతున్నావు. కల్పన తీసుకొచ్చావా? వెరీ గుడ్. కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఇదిగో వీడు అంతే, తడి బట్టల మూటలో పడినాడు. ఇప్పుడే శివాలయంలో నంది పోసుకొచ్చాడు. నువ్వు వీడొచ్చావేమిటే? కల్పన ఆటోలో తీసుకెళ్తున్నాను, బయట మన కార్ చూసి ఆగాను. ఇదిగో ఆ అమ్మాయిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టు. ఇదిగో బాబు లేవయ్యా, లే. నువ్వు జాగ్రత్త బాబు. ఏమిటే? అవ్వా అవ్వా, 1000 కొబ్బరికాయలు మొక్కుకున్నావా? అవునండి, ముహూర్త సమయానికి ముందు మీ చేత 1000 కొబ్బరికాయలు కొట్టిస్తానని మొక్కుకున్నాను. ఇవిగో కొబ్బరికాయలు, ఇంకా కొన్ని అక్కడ పీచి వలుస్తున్నారు. ముందు వీటితో మొదలు పెట్టండి. ఓసి నీ మొక్కుబడికి నిప్పెట్ట. ఎవరన్నా శాస్త్రానికి 1 2 కొబ్బరికాయలు మొక్కుకుంటారే, నువ్వు ఏకంగా 1000 కొబ్బరికాయలు మొక్కుకున్నావా? ఆ. అవి నా చేత కొట్టిస్తారా? అవునండి, దేవుడితో వ్యవహారం, కళ్ళు పోతాయి కానివ్వండి. 1000 కొబ్బరి కానివ్వండి. చంపేస్తున్నావు కదే బాబు. కల్పన కల్పన, మూర్తి గారు మార్చింగ్ చేస్తే స్పృహలోకి వస్తాడు. అంతే, పట్టండి. లెఫ్ట్, ఎచ్చి కాలు మార్చు. లెఫ్ట్, రైట్, ఎచ్చి ఈ కాలు వాడు. అది దాస్తావే. రైట్, లెఫ్ట్, రైట్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయండి. పట్ల అన్ని పట్ల అన్ని కొడతా. తల్లులారా, తండ్రులారా, పెళ్లికి వచ్చిన దొంగలారా, దొంగన పుత్రులారా, మీ పెద్దలకి 1000 దండాలు. ఆ మంగళసూత్రం ఎవరు తీశారో ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను పోలీసులకు పట్టిస్తానంటున్నారు అయ్యగారు. కల్పన, నగలు దొరికే చూడు. ఇచ్చింది. అమ్మాయ్యా, ఇక వీళ్ళిద్దరిని కళ్యాణ మండపం చేస్తాను. ఇదిగో వెంకట్రావు, దా 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 దా. అయ్యా బాబు, ఆ మంగళసూత్రం తీసిన వాళ్ళు ఎవరో ఇచ్చేయండి అయ్యా. కింద ఇదే చంపేస్తున్నాడు ఆయన. ఒకటి కొట్టలేకపోతున్నావు. ఏం అర్థం కాల. నేను చెప్తున్నాను. అమ్మాయ్యా, ఇందాక నుంచి చేతులు పడిపోయాయి అనుకో బాబాయ్. ఏ మొక్కులో ఏమిటో గాని చంపుకు తింటోంది ఇది. అప్పుడే కొట్టేశారా? అప్పుడేనా? గంట సేపటి నుంచి రాళ్లు కొట్టే కూలీల టైపులో ఆ కాయలన్నీ కొట్టానే. చాలండి. చివరికి మీ మామ వచ్చి సాయపడ్డాడు. మా మావయ్య? ఆ. ఎవరు? ఎవరేమిటి? ఈయన. ఈయన మీ మావయ్య కాదు? ఏమిటి మీ మావయ్య కదా? అయ్యో, మీ మావయ్య అనుకుంటున్నాను నేను. ఏమయ్యా, ఎవరు నువ్వు? కళ్ళని చెవులు కళ్ళని. మాట అర్థం కావటం లేదు. సరే, మనిషి కూడా అర్థం కావటం లేదు. ఇందాక నుంచి చూస్తున్నాను, చేతికి అందినవన్నీ ఆ సంచిలో దోపేస్తున్నావు. ఏది అది ఎరా బావకానా, మంగళసూత్రం కాజేసి నా పీకలు తీసేస్తావా? ఎలా దొంగతనం చేస్తావరా? దొంగతనం మంగళసూత్రం కాజేస్తావరా? కొట్టండి సార్. ఇంకో 2 4 10 దెబ్బలు కొట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ మంగళసూత్రం మాత్రం నాకు ఇచ్చేయండి సార్. ఏ అమ్ముకు మింగుదావునా? అమ్ముకు మింగుదామని కాదు బాబు, మా అమ్మాయికి అందిద్దామని. రేపు నా కూతురు పెళ్లి బాబు. కూతురు పెళ్లికి అక్షింతల కోసం కనీసం బియ్యం కూడా కొనే స్థితి లేని దరిద్రుణ్ణి నేను. అందుకే దొంగతనం చేశాను. ఒక్కసారి అటు చూడండి. పెళ్లి కూతురు చేతికి అందివ్వవలసిన కొబ్బరి బొండం, అల్లుడి చేతికి ఇవ్వవలసిన ఆకు ఒక్కలు, మీ వంటి పెద్దలు దీవించడానికి కావలసిన అక్షింతల బియ్యం, మంగళసూత్రం, ఇవే నేను దొంగతనం చేసింది. అవి రేపటి పెళ్లి కోసం బాబు. నోర్మోయ్, రాస్కల్. చేసిన ప్రభావం చాలక దానికి సంజయ్ ఒకటి మళ్ళా పోతకి. బాబు, వాళ్ళు మనసులేని మనుషులయ్యా. ఆ చెమటి వాళ్ళ ముందు శంఖం ఊది ప్రయోజనం లేదు. రేపు నీ కూతురు పెళ్లి నేను జరిపిస్తానయ్యా, ఘనంగా జరిపిస్తాను. బాబు గారు, ఎందుకన్నాను? నిన్ను బాబాయ్ అన్నాను. నీ కూతురు నా చెల్లెలయ్యా. రేపు ఆ పెళ్లి నేను జరిపిస్తానయ్యా. మా అమ్మాయి మీరు చూపిస్తారా? మంగళసూత్రాలు దొరికాయో, పెళ్లి కానిచ్చేద్దాం. వాడు అక్కడ పెళ్లి కానిచ్చి వస్తున్నాడు. సరస్వతి, వెళ్ళి అబ్బాయిని రమ్మనిట్టు. వాడు వస్తాడు, రావాల్సిందే మరి. అలా నీళ్లు నవ్వుతానేమిటే? ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. పదరా శివా. నువ్వా? ఏడి మావాడేడి?
నానా ఎక్కడికి వెళ్ళేవరా ఇంతసేపు నువ్వు? చెప్తాను నాన్న. మావయ్య త్వరగా రండి మావయ్య. ఏమిటా గొడవ? నేను పార్వతి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం. అందుకోసమే నాటకం ఆడి మీ ఇద్దరి మధ్య విరోధం సృష్టించాం. ఆ నాటకంలోని పాత్రలు వీళ్ళు కల్పన, వెంకట్రావు. జరిగిందేమిటో వివరంగా వీళ్ళిద్దరికి మీరు చెప్పండి. ఏమిటమ్మా నువ్వు చెప్పేదంతా? నిజమా? నేను చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు సార్, మమ్మల్ని క్షమించండి. జీవితంలో పీడకలరా. మరి ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి. అది కాదే. జరగవలసిన పద్ధతిలోనే జరుగుతాయి అన్నయ్య గారు. శివుడికి పార్వతికి పెళ్లి జరుగుతుంది. మరి ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతురు? మేము వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడామన్నయ్య గారు. మా కల్లుడు కావాల్సిన అబ్బాయి, మీ కోడలు కావాల్సిన అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. అమ్మ దొంగలు, నాకు తెలియకుండా తల్లులు పిల్లలు ఒకటైపోయి ఇంత నాటకం నడిపించారనమాట. మరేరా, పిల్లలదేమో విచిత్ర ప్రేమ, తల్లులదేమో విచిత్ర డ్రామా. అయ్యా త్వరగా పెళ్లిళ్ళు కానివ్వండి. ఆ పంతులు గారు ముహూర్తం దాడిపోతుందని వెర్రి గంతులు వేస్తూ మంగళసూత్రం ఆయన మెళ్ళు ఆయనే కట్టేసుకుంటున్నారు. భజంత్రీలు వాయించండి వాయించండి. మాంగళ్యధారణ మహోత్తస్తు మహోత్త